వార్తా ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం. నమస్తే సార్. సార్ నాకొక డౌట్ వచ్చింది సార్. అంటే చాలామందికి నేను ఎలానో మీ గురించి ఏం ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకొక క్యూరియాసిటీ ఉండాలి, అసలు ఎవరు మాట్లాడుతున్నారు మన ముందు కూర్చొని అని అనేసి. ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చేసింది అది. అందుకే అంత సింపుల్గా వాళ్ళకి తెలిసిపోతే ఎలా అని చెప్పేసి నేను కూడా చెప్పలేదు. మీ లైఫ్ ట్రావెలింగ్ అనేది నేను కొంచెం విన్నాను సార్, మొత్తం కాదు. నాకు కొంచెం ఈ 1 or 2 డేస్లో నేను ఏవైతే వినగలిగానో అవి విన్నా. నాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే సార్, జనరల్గా మనుషులు ఇప్పుడు ఎవరి వరకు వద్దు, మాలాంటి వాళ్ళం మేమే ఉన్నాం. ఇప్పుడు మేము మా పర్సనల్ లైఫ్లో ఇలా బయట ఉన్నప్పుడు మాకే చాలా భావోద్వేగాలతో మేము ప్రయాణిస్తూ ఉంటాము. చాలా విషయాలు అర్థం చేసుకోలేం కంప్లీట్గా ఈ ప్రపంచంలో ఉండి. ఎందుకంటే ఇక్కడ మేమేం అంత కష్టపడిపోయింది లేదు సార్, కంపేరింగ్ టు యూ సార్. ఎందుకంటే మీరు ఆర్మీ అంటే మీరు ఆ బార్డర్లో మీరు అవి చేసే యుద్ధాలు కావచ్చు, మీకుండే డిసిప్లిన్ కావచ్చు, మీకుండే ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, దేంతో కంపేర్ చేసుకున్నా మేము నథింగ్ సార్. ఎందుకంటే మేము చక్కగా ఇక్కడ అన్నీ తింటున్నాం, చక్కగా తిరుగుతున్నాం, చక్కగా వెళ్తున్నాం. అయినా సరే చాలా భావోద్వేగాలతో మేము ఏదో కష్టపడిపోతున్నామని ఫీల్ అవుతాం మేము. అలాంటిది మీరు అలాంటి లైఫ్ స్టైల్ నుంచి ఈ స్పిరిచువాలిటీలోకి ఎలా సార్? నాకు అసలు అర్థం కాలేదు. మీ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా, మీరు 15 or 16 ఇయర్స్కే హిమాలయాలు వెళ్ళారనని. అంటే అంత యంగ్ ఏజ్లో, అంటే చిల్డ్రనే మీరు అప్పుడు ఆ టైంలో, అంటే మీరు చైల్డ్ అంతే. అలాంటి టైంలో మీరు హిమాలయాలకు వెళ్ళి మీరు ఆ ఏజ్ తర్వాతే ఆర్మీలోకి ఎంటర్ అయ్యి ఉంటారు. అసలు ఎలా సార్? రెండింటికి అసలు కంపారిజన్ నాకు కుదరట్లేదు. అసలు ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? అన్నిటికన్నా ముందు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తిలో జీవనం సాగిస్తారు. మీరు అన్నట్టు ఈ సైన్యంలో చేరటం అనేది అతి ప్రాచీనమైన వృత్తి, అంతవరకే. అంత మాత్రాన మిగతా వృత్తులు ఏం తక్కువని కాదు. మరి మీరు పూర్వ ప్రధానమంత్రి గారి నినాదం వినే ఉంటారు, జై జవాన్ జై కిసాన్. కాబట్టి జవాన్ ఎంత ముఖ్యం మన దేశానికి, కిసాన్ కూడా అంతే ముఖ్యం అన్నమాట. రెండూ కావాలి కదా మరి. ఓకే, ఏ ఒక్కరితోనే సరిపోదు కదా. సో అది నేను ముందు చెప్పదలుచుకున్నాను. ఇకపోతే నా జీవితానికి వస్తే, ప్రతి ఒక్కరి జీవితం ఒక విధంగా జరగాలని రాసిపెట్టి ఉంటుంది ముందే. నేను కోరుకుంట సైనిక్ స్కూల్లో చేరటం జరిగింది 6వ తరగతిలో. మీ జిల్లాలోనే చదివింది. నా జీవితం, మన చిన్నప్పటి జీవితం అంతా మీ నేటివ్ ప్లేస్, మీరు విజయనగరం అని చెప్తున్నారు కదా, మీ ప్రదేశం, మీ పేరు, అక్కడే పెరిగాను. ఇక ఈ మౌంటైనరింగ్ కోర్సులకు వెళ్ళటం అనేది ఏమవుతుందంటే, ఇదొక మీడియం అన్నమాట, ఇదొక మాధ్యమం. అంటే విధిరాత వికసిస్తుంది నాకు, హిమాలయ పర్వతాలు లాగుతున్నాయి అన్నమాట. అంటే ఆ ప్రేరణ ఏంటంటారు సార్? అంటే జనరల్గా ఆ టైంలో పిల్లలందరూ ఎలా ఉంటారు? తిన్నామా, ఆడుకున్నామా, ఇంటికి వెళ్ళామా, ఏదో చదువుకున్నామా అన్నట్టుంటారు. అంటే మీకెందుకు అనిపించింది అసలు హిమాలయాలకు వెళ్ళాలని? ఇక్కడ హిమాలయాలకు వెళ్ళటం కాదు, ఇక్కడ అది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. ఓకే. అక్కడ మరి ఆ రోజుల్లో, ముఖ్యంగా నేను వెళ్ళిన రోజుల్లో 1986. మరి ఈ రోజుల్లో అంటే మీకు ఇంకా రకరకాల క్యాంపులు కూడా ఉన్నాయి కదా పిల్లలకి. పారాసైలింగ్ అని, అడ్వెంచర్ స్పోర్ట్స్ అని ఎన్నో వస్తున్నాయి కదా మనకి. సమ్మర్ క్యాంప్స్ చాలా పాపులర్ కదా. మరి 1986 అంటే ఆ కాలంలో ఇన్ని పాపులర్ ఏం లేవు, చాలా మన భారతదేశంలో లిమిటెడ్గా ఉండేవి అన్నమాట. వాటిలో ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనమాట, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్, ఉత్తరకాశీ. అది ఉండేది ఒకటి. రెండవది డార్జిలింగ్లో కూడా ఉండేది అనమాట, హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అని డార్జిలింగ్ కూడా ఉండేది. ఈ రెండు మెయిన్. ఇవి కాక మరొక 2 ఉండేవి అంతే. అంతకుమించి ఎక్కడ అంటే ఎవరైనా సరే 10వ తరగతి ఆ ప్రాంతం చదువుకుతున్న పిల్లలకి, 10వ తరగతి లేదా 11వ తరగతి ఆ ప్రాంతంలో ఇలాంటి సమ్మర్ క్యాంపులు లాంటివి అటెండ్ అవ్వాలి అంటే వీటికి రావాల్సిందే. ఇప్పుడు నేను వెళ్ళాను ఆ క్యాంప్కి 1986 సంగతి చెప్తున్నాను. ఆ ఉత్తరకాశీ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు అది ఉత్తరాఖండ్
అప్పట్లో ఉత్తరప్రదేశ్లో అది భాగంగా ఉండేదన్నమాట. ఉత్తరకాశీ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా. నేను ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు మిగతా స్కూల్స్ పిల్లలు కూడా వచ్చారు అక్కడికి నాతో పాటు క్యాంప్ చేయడానికి. ఎలాంటి వాళ్ళంటే అప్పట్లో అంటే ఆ రోజుల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి టాప్స్ పబ్లిక్ స్కూల్స్ అన్నమాట. ఇప్పుడు చాలా వచ్చాయి, అప్పట్లో తక్కువే కదా, లిమిటెడ్గా ఉండేవి అన్నమాట. మంచి స్కూల్సే వచ్చాయి. నాకు బాగా గుర్తు డూన్ పబ్లిక్ స్కూల్ అని, వెల్లం బాయ్స్ స్కూల్ అని, ఇలాంటి స్కూల్ పిల్లలందరూ వచ్చేవారు అక్కడ కంపీట్ చేయడం, అంటే నాతో పాటు క్యాంప్ చేయడానికి. మా కోరకొండ సైనిక్ స్కూల్ కూడా అప్పట్లో బాగా ఇప్పటికీ ప్రసిద్ధిగాంచింది. అప్పట్లో ఉన్న వాటిల్లో అతి తక్కువ అన్నమాట. అలాంటి స్కూల్స్ అనేవి చాలా తక్కువగా ఉండేవి మా కోరకొండ సైనిక్ స్కూల్ లాంటి స్కూల్స్. ఇప్పుడు ఇంకా చాలా పబ్లిక్ స్కూల్, ప్రైవేట్ సంస్థలు ఎన్నో పబ్లిక్ స్కూల్స్ అనేవి తీసుకొచ్చాయి. అప్పట్లో చాలా లిమిటెడ్. మన ఆంధ్ర తెలంగాణ చూస్తే మా కోరకొండ సైనిక్ స్కూల్తో కంపీట్ చేసే స్కూల్ ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటే ఉండేది. జనరల్గా మా ఇద్దరం అయితే అప్పుడప్పుడు స్పోర్ట్స్ మ్యాచెస్ అవి జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి అప్పట్లో ఇలాంటి అడ్వెంచర్ కోర్సెస్కి అది వెళ్ళాలి అంటే ఇలాంటి స్కూల్స్ నుంచే వెళ్ళేవాళ్ళు. అందువల్ల మా స్కూల్ నుంచి రెగ్యులర్గా వెళ్తుండేవాళ్ళు స్టూడెంట్స్. వాళ్ళని చూసి నేను ప్రేరితం అవటమే, అంటే నా సీనియర్స్ వెళ్తుండేవాళ్ళు, వాళ్ళని చూసి మేము జూనియర్స్ ఇన్స్పైర్ అవుతాం కదా, అటువంటి పరిస్థితుల్లో వెళ్ళాను ముందు. అయితే అదే సందర్భంలో ఒక విచిత్రమైన సంఘటన కూడా జరిగింది మరి. ఓకే, ఆ విచిత్రమైన సంఘటన ఏమిటంటే 1986 ప్రాంతంలో మన భారత సైన్యం తరపున ఒక ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ వెళ్ళింది. ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్. దాంట్లో దురదృష్టవశాత్తు 5 ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు, మనం పోగొట్టుకున్నాం. 5 ఒకేసారి. వాళ్ళలో ఒక ఆఫీసరు మా కోరకొండ సైనిక్ స్కూల్ ఆయన ఉదయ్ భాస్కర్ ఆయన పేరు. అప్పుడు వెళ్ళే ముందు మాకు బాగా గుర్తు ఇప్పటికీ కూడా, ఆ ఎక్స్పెడిషన్ మొదలు అయ్యే ముందు ఆయన ఒక లెటర్ కూడా రాశారు స్కూల్కి. ఒక జెండా అడిగారు, మా స్కూల్ ఫ్లాగ్ ఉంటుంది కదా, జెండా చిన్న సైజు జెండా కావాలని. ముందు జెండా అడిగితే పెద్దది పంపించేవారు మా వాళ్ళు. ఇంత పెద్దది నేను తీసుకెళ్ళడం కుదరదు ఎవరెస్ట్ మీదకి, నాకు చిన్న సైజు జెండా కావాలని మళ్ళీ లెటర్ రాస్తే ఒక చిన్న సైజు జెండా పంపించారు. ఆయన ఆ జెండా తీసుకువెళ్తున్నారు ఎవరెస్ట్ మీదకి. దురదృష్టవశాత్తు ఆ జెండా చారలేదు. కానీ ఏం చేస్తాం, అది ఇట్స్ ఏ ఐరానికల్ సిట్యుయేషన్ అన్నమాట, విధిరాత. లేకపోతే మా స్కూల్ కోరకొండ సైనిక్ స్కూల్ జెండా ఎవరెస్ట్ మీద ఎగిరేదని అందరం ఉత్సాహంతో ఎదురు చూస్తుండేవాళ్ళం ఆ రోజుల్లో. కానీ అది జరగలేదన్నమాట. సో ఈ సంఘటన కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అంటే ఆర్మీలోకి వెళ్ళాలని ఇన్స్పైర్ చేసిందా, స్పిరిచువాలిటీ కోసం? అంటే ముందు మౌంటైనరింగ్ కదా నేను చెప్తుంది, 10th క్లాస్లో జరుగుతుంది, అంతా మౌంటైనరింగ్ విషయం జరుగుతుంది. ఆర్మీలోకి వెళ్ళటం అనేది అది జనరల్గా అది అందరూ ఎంకరేజ్ చేస్తారు. సైనిక్ స్కూల్లో ఉన్నప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎన్డీఏ అంటారు, దానికి అందరినీ ఎంకరేజ్ చేస్తారు ఎగ్జామ్ రాయమని. అది ఎలాగో ఉంది. అది అసలు సైనిక్ స్కూల్స్ తయారు చేసిందే దానికోసం. ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్గా పనిచేస్తాయని చెప్పి చిన్నపిల్లల సమయంలోనే వాళ్ళని ఆ విధంగా ఇన్స్పైర్ చేద్దామని ఈ సైనిక్ స్కూల్స్ మొదలుపెట్టారు. దాని పర్పసే దానికి. ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ 3 సర్వీసెస్కి అనమాట. ఓకే, అది ఎలాగో ఉంది. ఆర్మీకి వెళ్ళాలనే ఆలోచన అది ఎలాగో ఉందన్నమాట. అయితే చాలామంది మా క్లాస్మేట్స్ మెడిసిన్, ఇంజనీరింగ్ అని వెళ్తుండేవాళ్ళు, మాలో అవుతుండేవాళ్ళు. ఇక నా విషయానికి వస్తే ఈ విధంగా నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ వెళ్ళటం, అక్కడ అడ్వెంచర్ కోర్స్ చేయటం అనేది ఇది ఒక ఎక్స్క్యూజ్ అనమాట. అది ఉండేది మరి హిమాలయ పర్వతాల్లో ఉంది. మరి అది వాళ్ళు నేర్పించే రాక్ క్లైంబింగ్, మౌంటైనరింగ్ ఇంకెక్కడైనా కూడా చేయొచ్చు కదా, కానీ అక్కడ ఉంది మరి ఆ ఇన్స్టిట్యూట్. సో హిమాలయాల్లో నన్ను లాగేస్తున్నాయి అన్నమాట, అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట హిమాలయ పర్వతాలు. ఆ విధంగా 1986లో మొదటిసారిగా నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళటం జరిగింది.
ఒంగోలులో జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాను. మేము కావాలి మాది ఒరిజినల్గా. కావాలంటే జీటీ ఎక్స్ప్రెస్ లేదా తమిళనాడు ఎక్స్ప్రెస్ ఢిల్లీ పోవాలంటే రెండే ఉండేవి ట్రైన్స్ ఆ రోజుల్లో. నేను ఒంగోలు వచ్చి జీటీ ఎక్స్ప్రెస్ క్యాచ్ చేశాను. మా గురువు గారు అంటే భవిష్యత్తులో నన్ను కలబోయే గురువు గారు అదే ట్రైన్లో ఆయన ఎక్కారు. చూడండి విచిత్రం చూడండి. దీని విధిరాత కాక ఇంకేమంటారు చెప్పండి. భవిష్యత్తులో కలవబోయే గురువు అవును. మరి మీకు ఆ ట్రైన్లోనే ట్రావెల్ చేశారని చూడండి విచిత్రం కదా అది. చూడండి ఎలా సంఘటన ఎలా వస్తుందో చూడండి. నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి సమ్మర్ వెకేషన్ అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సమ్మర్ వెకేషన్ అనమాట. 1986 ఏప్రిల్ మే నాటి సంగతి ఇది. నేను జీటీ ఎక్స్ప్రెస్ ఎక్కాను ఒంగోలులో. మా గురువుగారు విజయవాడలో ఎక్కారు. రాత్రి మాట్లాడుకోలేదు. తెల్లవారులే చూస్తే ఆయన నా భర్త పక్కనే ఆయన కూడా ఉన్నారు. ఆయన భర్త ఆయన వస్తూ దాదాపు 60 సంవత్సరాల పైన ఉంటుంది. కాషాయ బట్టల్లో ఉన్నారు. నేనేమో 15 సంవత్సరాల వయసు. ఏం మాట్లాడతాం? మాటల్లో తెలిసింది ఆయన కూడా తెలుగువారేనని తెలిసింది. పేరు కూడా చెప్పారు. ఇక అదే ట్రైన్లో అదే కంపార్ట్మెంట్లో ఇక ఢిల్లీ దాకా వెళ్ళాం. ఆయన కూడా అడ్రస్ కూడా రాసి ఇచ్చారు. మీరు తప్పకుండా వస్తే మా ఆశ్రమానికి తప్పకుండా రండి, నేను రిషికేశ్లో ఉంటాను అని. మీరు ఎలాగో ఉత్తరకాశీ వెళ్తున్నారు కదా, అది మీరు రిషికేశ్ మీదే తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు అవకాశం ఉంటే రండి అని ఆయన రాసిచ్చారు. అంటే ఏం మాట్లాడారంటే ఒక పర్సన్ మనకి అడ్రస్ రాసి ఇచ్చే అంత పరిచయం పెరిగిందంటే ఏదో మాట్లాడుంటారు కదా. మాట్లాడతాం, చిన్నపిల్లలం కదా మేము. నాతో పాటు ఇంకో కుర్రోడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా నా క్లాస్మేటే. మేమిద్దరం ఏం మాట్లాడతాం? ఆయన 60 సంవత్సరాల పైనే ఉంది వయసు అప్పట్లోనే. ఆధ్యాత్మిక విషయాలు అది 0. ఎంతవరకు అంటే హలో అంటే హలో పలకరించడం, నమస్కారం అండి, అంతవరకు. అలాగే ఉండేది కదా. 21 సంవత్సరం తర్వాత ఆయన నాకు గురువు కాబోతున్నారని అప్పట్లో అసలు ఊహకు కూడా అందలేదు. మరి ఊహించని కూడా ఊహించలేదు. జరిగింది అది వాస్తవంగా. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఢిల్లీలో విడిపోయాం. మా గురువుగారు ఉండిపోయారు ఢిల్లీలోనే పెద్ద పని మీద. మేము ముందు హరిద్వార్ వెళ్ళాము. అంటే హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచి రిషికేశ్ మీదుగా ఉత్తరకాశీ వెళ్ళాలన్నమాట. అయితే హరిద్వార్ వెళ్ళిన తర్వాత అందరూ ఇచ్చిన సలహా ప్రకారం ముందు మీరు రిటర్న్ చేసి రిజర్వేషన్ చేసుకునే అక్కడ ముందుకు వెళ్ళండి అని చెప్పారు. అంటే క్యాంప్కి వెళ్ళిన తర్వాత 21 రోజు తర్వాత మేము మళ్ళీ తిరిగి వస్తాం. మరి ఆ రోజుల్లో ఈ కంప్యూటర్ రిజర్వేషన్ ఇవన్నీ లేవు కదా, అది ప్రాబ్లం. అందువల్ల కంపల్సరీగా ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే మనకు అవకాశం ఉంటుంది, లేకపోతే ఇబ్బంది పడతాం అన్నమాట. అయితే కరెక్ట్గా అదే సమయంలో హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది 1986లో. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా కుంభమేళా. అది జరుగుతుంది ఆ రోజు. బాగా పీక్లో ఉందన్నమాట కుంభమేళా. ఇక హోటల్స్ లాడ్జీలు ఎక్కడొస్తాయి? ఇక అతి కష్టం మీద చివరికి ఏదో ఒక చిన్న లాడ్జీలో ఎవరో మంచం ఇస్తామన్నారు. అది కూడా 12 గంటలకి. ఎగ్జార్బిటెంట్ రేట్స్ అనమాట. చాలా విపరీతమైన రేట్లు వేసేసారు. తప్పదు, అర్ధరాత్రి దిగాము. హరిద్వార్లో దిగేసరికి అర్ధరాత్రి అయిపోయింది 12 గంటల ప్రాంతంలో. అలాగే మంచం తీసుకొని ఇక అక్కడే ఉండిపోయి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తయారై రిజర్వేషన్ చేసుకుందామని చెప్పి కౌంటర్స్కి వెళ్ళిపోయాం. ఆ రైల్వే కౌంటర్స్కి వెళ్తే అక్కడంతా పెద్ద పెద్ద పొడుగాటి క్యూలు ఎటు బయటన. అంటే కుంభమేళా అని చెప్పి గవర్నమెంట్ బాగా కౌంటర్స్ పెట్టారు, ఎక్స్ట్రా కౌంటర్స్ అన్నీ పెట్టడానికి. కానీ ఎన్ని పెట్టినా చాలటం లేదనమాట. మరి జనం అంతా పెద్ద సంఖ్యలో వచ్చి ఉన్నారు అక్కడికి. మా టర్న్ వచ్చేసి మేము రిజర్వేషన్ చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. చాలా గంటలు పట్టింది అన్నమాట సేపు. ఆ లాస్ట్ బస్సు 12:30కి మిస్ అయిపోయాం. అంటే అది ఘాట్ ఏరియా అనమాట. ఉత్తరకాశీ అంటే ఘాట్ ప్రయాణం. 12:30 తర్వాత గవర్నమెంట్ అలౌ చేయదన్నమాట బస్సులు అప్పట్లో. ఇప్పుడు పరిస్థితి తెలియదు నాకు. అప్పట్లో 12:30 తర్వాత ఇక బస్సుని వెళ్ళనివ్వరు అనమాట. ఇక లాస్ట్ బస్ మిస్ అయిపోయింది. ఇక మళ్ళీ ఇంకొక రోజు అక్కడ ఉండాలంటే ఇక నా భయం వేసిందనమాట. విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అన్నమాట. ఇక ఎవరో సలహా ఇచ్చారు, మీరు ఒక పని చేయండి, హరిద్వార్ల నుంచి మీరు వెంటనే రిషికేశ్ వెళ్ళిపోండి,
రిషికేష్ వెళితే అక్కడి నుంచి మీకు ఇంకొక అదే డైరెక్షన్లో ఇది ఉత్తరకాశీ పోయే దిశలో బస్సులు దొరుకుతాయి. ఉత్తరకాశీ దాకా దొరకవు మీకు. దానికి దరిదాపుల్లో దారి మధ్యలో అక్కడ దాకా వెళ్ళొచ్చు. అంటే టెహ్రీ అనే ఒక ప్రదేశం ఉంది. మనం తర్వాత కూడా మనం పేపర్లో వినే ఉంటారు. పెద్ద డ్యామ్ కూడా కట్టారు అక్కడ, టెహ్రీ అని. అది కూడా పెద్ద ప్రదేశం అన్నమాట. రిషికేశ్ నుంచి ఉత్తరకాశీ పోయే మధ్యలో వస్తుంది ఆ టెహ్రీ అనే ప్రదేశం. అక్కడికి వెళ్ళొచ్చు మీరు. కనీసం ఈ కుంభమేళ ప్రభావం తగ్గిపోతుంది, మీకు హోటల్స్ కొంచెం చీప్గా దొరుకుతాయి అని సలహా ఇచ్చారు. చాలా చక్కటి సలహా ఇచ్చారు వాళ్ళు ఎవరో. ఇది బాగుందని చెప్పేసి వెంటనే మేము హరిద్వార్ నుంచి రిషికేశ్ వెళ్ళిపోయాం. రిషికేశ్ వెళ్ళిపోతే అప్పుడే వెళ్ళిపోయిందండి బస్సు అన్నారు. ఇక ఆ టెహ్రీ పోయే బస్సు కూడా మిస్ అయిపోయింది. రిషికేశ్లు కానీ హరిద్వార్ కానీ తేడా ఏం లేదు, రెండు ఒకేలాగా ఉన్నాయి. కుంభమేళ ఇసుకేస్తే రాలినంత జనం, రోడ్ల మీద పడుకొని ఉన్నారు జనం. ఇక ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పుడు గుర్తొచ్చిందనమాట, ఆయన రాసిచ్చారుగా ఆశ్రమం గుర్తొచ్చింది. ఇక ఆశ్రమం తీసే లక్కీగా ఉందా స్లిప్ దాచిపెట్టుకొని ఉన్నాం. అవి వెతుక్కుంటా వెళ్ళిపోయాం. యోగశ్రీ పీఠ్ అది ఆశ్రమం పేరు. మునికి రేతి మా అక్కడ ఈయన ఎత్తుక్కుంటూ వెళ్ళి ఎంక్వైరీ చేశాం. వాళ్ళుండి మీ స్వామీజీ గారు ఇంకా రాలేదండి, ఆయన సెలవు మీద పోయి ఉన్నారు అన్నారు. అంటే మేము ఢిల్లీలో వదిలేసాంగా, ఇంకా ఆయన రాలేదు అక్కడికి. మేము మాకు రిజర్వేషన్ చేసుకుంటూ హరిద్వార్లో ఆగాం రాత్రి, కానీ ఆయనేమో ఇంకా రాలేదు అక్కడికి. ఇక వాళ్ళు అలా అనేసరికి ఏం అర్థం కాలేదు ఏం చేయాలో. అసలే ఎవరో సాధువు మాట్లాడుతున్నాడు, ఆయన వచ్చి రాని హిందీ అయిపోయా మాకు. మేమంతా 15-16 సంవత్సరాల వయసులో ఉన్నాం. ఏం చేద్దామా వాళ్ళని, మరి ఏం అడుగుతాం, వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళని అడుగుతాం, ఏమండి ఫ్రీగా ఉండనిస్తారా మమ్మల్ని ఒకరోజు రాత్రికి అని. అది కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. అందుకని ఏం మాట్లాడాలో అర్థం కాక వెనక్కి తిరిగాం. ఎలా అయితే అవుతుంది అన్నట్టుగా అలా వెనక్కి తిరిగాం. ఆయన స్వామీజీ గారు వస్తూ కనిపించారు, మా గురువు గారు. ఇక రాత్రికి చక్కగా అక్కడే ఉండిపోయాం. ఫ్రీగా వాళ్ళే ఉండనిచ్చారు, అకామిడేషన్ ఫ్రీ, భోజనం ఫ్రీ, ఇబ్బంది లేకుండా మాకు రాత్రి గడిపాం. మరుసటి రోజు ఉదయాన్నే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాం. ఆ తర్వాత 21 సంవత్సరం తర్వాత మళ్ళీ నేను జీవితంలో ఆయన కలవటం జరిగింది. ఎలా కలిసారు అంటే సిచ్యువేషన్ ఏమంటారు? సిచ్యువేషన్ ఎలా అయిందంటే, అప్పటికి నా వయసు మొదటిసారి ఆయన కలిసినప్పుడు 15-16 సంవత్సరాల వయసు. కరెక్ట్గా 15 సంవత్సరాలు చెప్పాలంటే. రెండోసారి ఆయన కలిసినప్పటికీ అప్పటికే నేను 36 సంవత్సరాల వయసు అయిపోయింది. అంటే నా ముఖం అన్నీ మారిపోయాయి కదా అప్పటికే మీరు జాబ్లో ఉన్నారు, ఆర్మీ. అప్పటికే నేను జాబ్లో చేరిపోయాను కదా. నేను దాదాపు 21 సంవత్సరానికి నేను ఆర్మీలో ఆఫీసర్గా చేరానమాట, కమిషన్ అయ్యాను లెఫ్టినెంట్గా. ఉద్యోగంలో చేరి కూడా అప్పటికి 15 సంవత్సరాలు గడిచిపోయాయి. దాదాపు 36 సంవత్సరాల వయసు అప్పుడు అనమాట. అప్పట్లో నాకు మామూలుగా అప్పటికే మా కోరుకొండ సైనిక్ స్కూల్లో నాతో పాటు చదివిన నా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు కదా. ఎవరు ఎక్కడ సెటిల్ అవ్వాలో వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. కొంతమంది డాక్టర్లు అయిపోయారు, కొంతమంది ఇంజనీర్లు అయిపోయారు, నాలాంటి వాళ్ళు ఆర్మీలో చేరారు, కొంతమంది నేవీ, కొంతమంది ఎయిర్ ఫోర్స్, అలా సెటిల్ అయిపోయాము అనమాట. అయితే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు, డాక్టర్ వివిఎస్ఎస్ చంద్రశేఖరం అని. ఆయన పీడియాట్రిక్ సర్జరీలో సూపర్ స్పెషలిస్ట్. ఇప్పుడు చాలా పాపులర్, మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. వినే ఉంటారు, చాలా ఫేమస్ అనమాట. నాకు క్లాస్మేట్ అనమాట, మా కావలి అబ్బాయి ఒరిజినల్గా యాక్చువల్గా. సో వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు, అప్పుడే ప్రాక్టీస్ అది చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ విధంగా ఒక గురువు గారు నాకు గురించి తెలిసింది. మా ఇంటికే వస్తున్నారు ఆయన, ఒక స్వామీజీ గారు. అప్పుడు నేను సెలవులో ఉన్నాను, హైదరాబాద్ సెలవు మీద వచ్చి ఉన్నాను. నేను పనిచేసేది చెన్నైలో పనిచేస్తునేవాడిని. నువ్వు కూడా వచ్చేస్తే ఆయన వీలైతే దీక్ష తీసుకో, అవసరమే నీకు ఇష్టమైతే అని చెప్పాను. సరే అని చెప్పి ఆయన చెప్పని కూడా చెప్పాడు, వస్తూ ఎలా వస్తున్నావు కాబట్టి ఓవర్ నైట్ బట్టలు అవి తీసుకొని వచ్చేసి రాత్రికి ఇక్కడే ఉండాల్సి ఉంటుంది, ఒకవేళ ఆయన మీరు దీక్ష తీసుకోవాలనుకుంటాను. అంటే ఎర్లీ మార్నింగ్ ఇస్తారు కదా దీక్ష. అంటే దీక్ష అంటే ఇనిషియేషన్.
ఫార్మల్గా, అంటే దీక్షకి ఏమైనా పేరుందా? జస్ట్ మామూలుగా దీక్ష. అంటే ఇది ఒక ఫార్మల్ ఎంట్రీ అన్నమాట. అంటే ఒక ఇనిషియేట్ చేయటం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మనం స్కూల్లో జరిపిస్తాం అనుకోండి, కొత్తగా పిల్లవాడిని స్కూల్లో జరిపించేటప్పుడు ఏదో చేస్తాం కదా, సెరమనీ అక్షరాభ్యాసం అనేది చేస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. ఒక ఒక యోగ మార్గంలో కానీ, ఒక తంత్ర మార్గంలో కానీ సాంప్రదాయబద్ధకంగా ప్రారంభించాలనుకున్నప్పుడు కొన్ని ఒక పద్ధతి ప్రకారం వస్తారన్నమాట. ఫార్మాలిటీ అనమాట. సో అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాత్రి. వెళ్ళితే రాత్రి 9 ఆయన వచ్చారు. రాత్రి ట్రైన్ దిగి వచ్చారనమాట. విజయవాడ నుంచి వస్తున్నారు అప్పుడు. ఆయన చూడగానే వెంటనే గుర్తుపెట్టాను. ఆయనే మారలేదు. అంటే అప్పుడు నేను మొదటిసారి చూసినప్పుడే 62 సంవత్సరాలు ఎంతో వయసు ఉంది. ఇప్పుడు 21 సంవత్సరం అంటే యాడ్ చేయండి, 83. 62కి 83కి పెద్ద ఏం తేడా వస్తుంది? ఆయన పెద్దగా అలాగే ఉండిపోయారు. పెద్ద ఎక్కువ మార్పులు లేవు ఆయనలో. మీరు చిన్నగా ఉన్నప్పుడు కలిసారు. నేనేమో మారిపోయాను కంప్లీట్గా. మారిపోతారు. నేను మరి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలకి 36 సంవత్సరాలకి కంప్లీట్గా మారిపోతాం కదా. అయితే అప్పుడు ఆయనకి గుర్తు చేశాం, సంఘటన గుర్తు చేశాను అన్నమాట. ఆ సంఘటన గుర్తు చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు, నా ఫ్రెండ్ క్లాస్మేట్ అని చెప్పాను కదా, కేఎస్ శ్రీనివాసరావు అని ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి కూడా కావలి, అతను కూడా. అయితే వాళ్ళ నాన్నగారు కావలి బస్ స్టాండ్లో క్యాంటీన్ నడుపుతుండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విషయం ఆయన గుర్తు చేశారు. నీతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు క్యాంటీన్ నడుపుతుంటారు కావలి బస్ స్టాండ్లో, మీరే కదా అని. అవునని చెప్పాం. ఆ విధంగా కన్ఫర్మ్ అయిపోయిందనమాట. అంటే మాకు బాగా స్పష్టంగా గుర్తుంది. ఒకరోజు రాత్రి అంతా గడిపాం కదా అక్కడ. అసలే డబ్బులు బాగొట్టుకొని ఋషికేశ్లో నానా ఇబ్బంది పడిపోయి భయపడుతూ మళ్ళీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుందో, ఎంత డబ్బులు పోతాయేమో అని. ఫ్రీగా అకామిడేషను, భోజనం అనేది దొరికిపోయాయి కదా. అందువల్ల బాగా మా మైండ్లో బాగా ప్రింట్ అయిపోయిందనమాట సంఘటన అనేది. అది ఎలా మర్చిపోతాం, ఇక జీవితాంతం మర్చిపోలేం కదా. ఇక ఆ విధంగా ఆయనకి గుర్తు వచ్చేసింది ఆ విషయం. వెంటనే మేము గుర్తు చేయగానే విషయం గుర్తు వచ్చేసింది అక్కడ. సో ఆ విధంగా మా గురువుగారిని గెలవటం జరిగింది. ఇప్పుడు మీరు ఇదంతా చూస్తే మీరే చెప్పండి, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళటం, నేనేదో ఆసక్తి మీద వెళ్ళటం కాదు. అది నేను వెళ్ళింది మరొక కారణం చేత. దీనికి అడ్వెంచర్ కోర్స్, మౌంటైనరింగ్ సంబంధించినటువంటి అడ్వెంచర్ కోర్స్ చేయాలని వెళ్ళాను. కానీ ఆ హిమాలయ పర్వతాలు లాగుతున్నాయన్నమాట. ఇది ఒక ఎక్స్క్యూజ్ అంతవరకే. ఈ విధంగా నేను సమ్మర్ క్యాంప్ లాగా అడ్వెంచర్ కోర్స్కి వెళ్ళాలి అనుకోవటం అనేది ఇది ఒక ఎక్స్క్యూజ్ అనమాట. అది కేవలం అది 1986లో 86లో జరిగింది. 87లో మళ్ళీ వెళ్ళాను. మొదటిసారి మా గురువు గారిని కలిసినప్పుడు 1986 అని చెప్పాను కదా. మళ్ళీ 1987లో మళ్ళీ సమ్మర్లో మళ్ళీ కూడా వెళ్ళాను అక్కడికి. అక్కడ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని అది చేయడానికి వెళ్ళాను అనమాట, పర్వతారోహణలో. సో ఇవి ఏమిటంటే ఇది ఒక ఎక్స్క్యూజ్ అనమాట. పర్వతారోహణం అనేది ఒక ఎక్స్క్యూజ్. అప్పట్లో నా మనసు ఆసక్తి చూపించింది ఆ సబ్జెక్ట్ మీద. కానీ అసలు కారణం ఇది, హిమాలయ పర్వతాలు లాగుతున్నాయి అన్నమాట అక్కడికి. అది జరుగుతుంది అక్కడ. అంటే నాకు ఒక డౌట్ సార్, జనరల్గా ఆర్మీ, ఈ పోలీస్ అంటే మీరు కొంచెం వేరియేషన్ ఉన్న డిపార్ట్మెంట్లో జనరల్గా మనకి ఈ రక్షణ దళాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంచెం ట్రైన్డ్ అయి ఉంటారు. అంటే లైక్ ఎలా అంటే కొంచెం, అంటే ఈ పదం వాడచ్చో వాడకూడదా కానీ కొంచెం కఠినంగా ఉంటారు. అంటే అంత తొందరగా నమ్మరు మనుషుల్ని కానీ ఏదైనా విషయాన్ని కానీ. కొంచెం డివోషనల్గా కూడా తక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. అంటే స్పిరిచువాలిటీ వైపు కంప్లీట్గా ఈ రకంగా వచ్చేటట్టు ఉండరు. ఎందుకంటే మీ ట్రైనింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు దొంగతనం చేసేవాడు నేనే దొంగతనం చేశానని ఒప్పుకోడు. ఖచ్చితంగా కన్నింగ్ ఉంటుంది వాళ్ళలో. కన్నింగ్ ఉంటుంది కాబట్టే వాడు ఆ వేలోకి వెళ్తారు వాళ్ళు. సో ఆ కన్నింగ్ ఉన్న వాళ్ళని మీరు గుర్తించాలంటే మీకు ఇచ్చే ట్రైనింగ్ కరెక్ట్. ఇప్పుడు ఎదురుగా ఒక మనిషి నేను చెయ్యలేదని చెప్తే అది మీరు వెంటనే నమ్మేరు, అక్కడికి యాక్సెప్ట్ చేస్తారు, కానీ మీ పని మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా ఉంటుంది. ఇంకా మీరు ఆర్మీ అంటే బార్డర్లో ఉంటారు కాబట్టి మీరు ఇంకా బాగా ఆలోచిస్తారు, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్తారు, ఎలా వస్తారండి. అలాంటి మీరు ఈ స్వామీజీలు, ఈ ప్యాటర్న్ ఇదంతా అసలు ఎలా మీకు నమ్మక సఖ్యంగా అనిపించింది? సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉంటాయి కదా. మీరే అన్నారు ఇప్పుడే, దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు,
అన్ని రకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు బతకడానికి భగవంతుడు వాళ్ళకి అది దారి చూపించాడు ఆ జీవితకాలంలో. వాళ్ళ వృత్తి అనేది అది బాహ్యంగా మీకు కనిపిస్తున్నటువంటి ఔటర్ షెల్. లోపల అందరూ మనుషులే కదా. ఆ ఔటర్ షెల్ తెరిచి చూసినప్పుడు మీకు తేడా ఏం కనిపించదు. వృత్తిపరంగా ఉన్న లోపల మీరు smoothness ఉంటుంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసే ఆయన దగ్గరికి వెళ్ళండి. దొంగతనం చేసే అతను కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఉదయాన్నే లేచి భగవంతుని తలుచుకుంటాడు. భగవంతుడా, ఈరోజు నాకు మంచి ఏదైనా బాగా డబ్బు బంగారం డబ్బు ఉండేటువంటి ఏదైనా పర్సు దొరికేటట్టు ఆశీర్వదించండి అంట. ఆయన భగవంతుని ప్రార్థిస్తాడు. మరి తెలిసింది అతనికి ఆ జాబ్ అది ఒకటే తెలుసు అయిపోయా. జేబులు కత్తిరించడం ఒకటే తెలుసు. డబ్బులు సంపాదించుకోవాలి, బతకాలి అంటే ఆ పని చేసి సంపాదించుకుంటున్నాడు. తప్పేముంది? అందులో తప్పేమీ లేదు అక్కడ. అందువల్ల నాకు ఎలాంటి జేబు దొంగలేనే నాకు ఎలాంటి ఇది లేదు, వాళ్ళ మీద వ్యతిరేకమైన భావన. అలాగే ప్రతి ఒక్కరు అంతే ఈ ప్రపంచంలో. వాళ్ళు పడిన కష్టాల వల్ల వాళ్ళు ఆ విధంగా మలచబడ్డారు జీవితంలో. మీరు అన్నట్టుగా మనం వెళ్ళి ఖైదీల హిస్టరీలు కూడా చూస్తే వాళ్ళ క్రైమ్ కానీ ఆ వేలోకి వెళ్ళడానికి కానీ ఇది ఒక రీజన్ ఉంటుంది. అవును, ప్రపంచంలో అందుకనే అంటారు చూడండి, భగవంతుడికి ముందు పుణ్యాత్ముడు లేడు, పాపాత్ముడు లేడు. సెయింటు సిన్నర్ ఇద్దరు ఒకరే. ఇంకా గట్టిగా చెప్పాలంటే పాపాత్ములే ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతి సాధిస్తారు. దానికి మీకు కావాలంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎందుకు అవుతుందో అనేది. ఈ పుణ్యం సంపాదించుకుంటారు ఎక్కువగా. సాత్విక అహంకారం, దీన్నే సాత్విక అహంకారం అంటారు. అది బాగా పెరిగిపోతుంది. వాళ్ళకి మంచి జీవితం రావచ్చు, కానీ మోక్షం రాదు. మోక్షం సున్నా. సాత్విక అహంకారం మూట కొట్టుకున్న దానివల్ల ఏమీ రాదు అక్కడ మోక్షం. అది మాత్రం. సాత్విక అహంకారం అంటే ఏంటంటే అసలు కరెక్ట్గా మాకు ఈగో అంటే మాకు తెలుసు. ఈ సాత్విక అహంకారం అంటే మంచి పనులు చేసామని స్పిరిచువల్ ఈగో అంటారు. స్పిరిచువలిజం. ఇప్పుడు దాన ధర్మాలు చేస్తారు, పేద ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు, చేసి మేమే దానకర్ణుడు అన్న లెవెల్లో ఆలోచన చేసేట్టు మొదలు పెడతారు. వాళ్ళకి తెలియకుండానే పెరిగిపోతుంది, సాత్విక అహంకారం పెరిగిపోతుంది. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇది కంట్రవర్షియల్ అవుతుందేమో, అందువల్ల ఎందుకంటే నా శిష్యులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నాకు నేను ఏం మాట్లాడినా ఒక అక్షరం అటు ఇటు పొల్లు పోయినా కూడా వాళ్ళు దాన్ని నన్ను రిఫర్ చేస్తారు రేపు. ఓకే, అందువల్ల కొంచెం నేను మాట్లాడే విషయాల్లో నేను ఎవరికి కూడా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఎవరిని కించపరచాలనో అనే ఉద్దేశంతో చెప్పడం లేదు. కేవలం విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను. ఓకే, మనం సాత్విక అహంకారం అన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్నో దాన ధర్మాలు చేస్తారు. ఓకే, గుళ్ళు గోపురాలు కట్టిస్తారు, తీర్థయాత్రలు చేస్తుంటారు, భజనలు చేస్తుంటారు, పారాయణం చేస్తుంటారు, శాస్త్రాలు పురాణాలు. ఇవన్నీ ఏమిటంటే సాత్వికమైనటువంటి పనులు అన్నమాట. సత్కర్మల కింద లెక్క కింద వస్తాయి. మరి సత్కర్మలు సంపాదించుకున్నప్పుడు సత్వగుణం పెరుగుతుంది కదా. ప్రతి మనిషికి మైండ్ అనేది, మనస్సు 3 గుణాలతో నిర్మితమై ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం త్రిమూర్తులు అని చెప్పుకుంటాం కదా. విష్ణు భగవానుడు సత్వగుణం, బ్రహ్మదేవుడు రజోగుణం, శివుడు తమోగుణం. ప్రతి మనిషిలో 3 గుణాలు ఉంటాయి. అంటే కాకపోతే ఒక్కొక్కరిలో ప్రధానంగా ఒక గుణం ఉంటుంది. ఇప్పుడు విష్ణు భగవానుడు ఉన్నాడు అనుకోండి, సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అలా అదేవిధంగా బ్రహ్మదేవుడు అంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. అంటే వాళ్ళలో ఆ గుణం ఉందని మనకి ఎలా తెలుస్తుంది? అంటే దానికి రిలేటెడ్గా వాళ్ళలో ఏమైనా కనిపించాలి కదా మనకి. అంటే ప్రతి మనిషి వాళ్ళు భగవంతులు కదా. ఏమండి, వాళ్ళు భగవంతులు కదా. వాళ్ళలో ఈ గుణాలన్నీ డామినేట్ చేయడం అలా ఏం ఉండదు కదా. వాళ్ళందరిలో కూడా ఈక్వల్గా సత్వగుణం ఉంటుందని నేను అనుకుంటున్నా. నేననే కాదు, జనరల్గా అందరూ అనుకునేది అది. లేదే, అలా ఏం కాదు. మీరు పురాణాలు చదవండి, శాస్త్రాలు చూడండి, శివుని తమోగుణం ప్రధానంగా ఉంటుందని చెప్తారు.
ఎందుకంటే ఆయన సృష్టిని విలీనం చేయాలి కదా, పగలగొట్టాలి కదా, ధ్వంసం చేయాలి. ఇప్పుడు ఈ 3 గుణాలలో కూడా ఏది గొప్పది చెడ్డది అంటం లేదు ఇక్కడ. ఈ సృష్టి రచన జరిగినప్పుడు, మన ఈ బ్రహ్మాండాన్ని సృష్టి రచన జరిగినప్పుడు, మరి సృష్టి జరిగినప్పుడు దాన్ని క్రియేటివిటీ కావాలి కదా. ఏదైనా సృష్టి చేయాలంటే క్రియాత్మక శక్తి కావాలి కదా. ఆ క్రియాత్మక శక్తినే రజోగుణం అంటున్నారు ఇక్కడ. అంతే, దానికి జస్ట్ ఒక లేబుల్, ఆ శక్తికి ఒక లేబుల్ ఇచ్చేసారనమాట. ఒక లేబుల్ అంటే ఇచ్చేసారు, దీన్ని క్రియేటివిటీ అంటారు. ఇప్పుడు విధ్వంసం చేయాలనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకోండి, నేను ఒక సైనికాధికారిని, ఆర్మీ ఆఫీసర్ని. నేను నేర్చుకుంది ఏమిటి నా జీవితంలో? బాంబులు, తుపాకులు. బాంబులు తుపాకుల నుంచి ప్రశాంతత, మోక్షం, ముక్తి అని ఎలా వచ్చారని. ఇప్పుడు మీకు మీకు ఏదైనా సృష్టి రచన చేయాలంటే, మీకు ఏదైనా సృష్టించాలంటే ఎంత మీకు క్రియేటివిటీ ఉండాలో, అంటే క్రియాత్మకంగా మీ క్రియాత్మక శక్తి అవసరం అవుతుందో, దేనన్నా విధ్వంసం చేయాలన్నా కూడా అంతే క్రియేటివిటీ అవసరం అవుతుంది అక్కడ. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా పెద్ద బ్యాంకులు దొంగతనం చేయాలనుకోండి, ఏదైనా పెద్ద పెద్ద టెర్రరిస్టులు ఉంటారు కదా, టెర్రరిస్టులు ఏదైనా విధ్వంసం చేస్తారనుకోండి, ఎంత ప్లానింగ్ వెళుతుంది, ఎంత జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు ఎంత క్రియేటివిటీ ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఐఈడీలు అవి చేస్తుంటారు కదా, మీరు చూసే ఉంటారు కదా. చాలాసార్లు అనిపిస్తుంది మరి ఎంత క్రియేటివిటీ కావాలి. ఈ క్రియేటివిటీ ఏదో మంచి వేలో యూజ్ చేస్తే అదే నేను చెప్తున్నాను. మరి శక్తిని క్రియాత్మక దిశలో వాడినప్పుడు క్రియాత్మక దిశలో వాడచ్చు. మీరు చక్కగా మీ శక్తిని ఉపయోగించేసి చక్కటి సంగీతాన్ని క్రియేట్ చేస్తారు, లేదా కవితలు రాస్తారు, కావ్యాన్ని రాస్తారు, ఏదైనా బుక్స్ రాస్తారు, చక్కటి ఆర్కిటెక్చర్ అయితే పెద్ద గొప్ప నిర్మాణాలు చేస్తారు. ఇదంతా మీ క్రియేటివిటీ అంతా ఆ విధంగా వెళుతుంది. ఓకే. లేదా ఇంకా ఏదైనా సామాజిక సేవ చేయాలనుకుంటారు, ప్రజలకి 10 మందికి బాగా ఉపయోగపడేటట్టు కొత్త ఇప్పుడు రైతులకు ఉపయోగపడేటట్టు విత్తనాలు తయారు చేస్తారు, కొని పెడతారు. ఎక్కువగా మనకి వ్యవసాయంలో బాగా లాభాలు వచ్చేటట్టు చేయడానికి. అదే శక్తిని ఇప్పుడు విధ్వంసానికి ఉపయోగించాలనుకున్నప్పుడు ఇలా అవుతుంది. మరి అంటే ఎంత గొప్పగా నేను దీన్ని ధ్వంసం చేయగలను, అది కూడా ఆర్టే. అందులో మీరు అనుమానపడిపోకండి. మీరు చూసే ఉంటారు, పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి కదా, పాత పట్టణాలు, స్కై స్క్రాపర్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్కై స్క్రాపర్ని మరి కూల్చాలంటే ఎలా? బాంబులు పెట్టే కదా కూల్చేది. ఆ కూల్చేటప్పుడు ఎలా కూల్చాలి? పక్క బిల్డింగ్స్కి ఏం దెబ్బ తగలకూడదు. మరి ఉన్నట్టు ఉన్న పళ్ళంగా కూలిపోవాలి. మరి దాంట్లో ఎంత గొప్ప ఆర్ట్ ఉంటుంది. అది చూసేటప్పుడు కూడా కొన్ని ఇమేజెస్ చాలా చక్కగా ఇలా అదే ప్లేస్ లో పడుతుంది. అవునా కదా, ఎంత అందంగా కూలిపోతుంది. కూలిపోయిందనే బాధ కన్నా అదైతే వేలో కూలింది, ఎక్కడ డ్యామేజ్. మరి ఆ స్కై స్క్రాపర్ కడుతున్నప్పుడు చాలా అందంగా తయారవుతుంది, పైకి లేస్తుంది స్కై స్క్రాపర్ అంటే, అబ్బో ఎంత ముచ్చటగా ఉంది అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఆ స్కై స్క్రాపర్ని కూల్చినప్పుడు కూడా అంతే ముచ్చటగా ఉంటుంది. మరి మీరు చూసే ఉంటారు. కాబట్టి నేనేమి చెప్తున్నానంటే, శక్తి క్రియాత్మక శక్తి కావచ్చు, విధ్వంసక శక్తి కావచ్చు. మనం లేబుల్ ఇస్తున్నాం అంతే. మరి సృష్టి రచన జరిగింది, సమాజం ముందుకు జరగాలి కదా. మరి ఏమీ లేదనుకుంటే ఏమీ లేదు, మరి సృష్టి లేదనుకుంటే ఏమీ లేదు కదా. అప్పుడు మరి భగవంతుడు సృష్టి రచన చేశాడు. మరి అది చేసినప్పుడు దాన్ని రజోగుణం అంటాం, దాన్ని విధ్వంసం చేసినప్పుడు తమోగుణం. ఈ మధ్యలో ఉందే దాన్ని మెయింటైన్ చేస్తుంటాం కదా, దాన్ని సత్వగుణం అనమాట. సో మనకి ఆ స్పిరిచువల్ ఈగో అనేది మనలో క్రియేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ సత్వగుణం అనేది ఎప్పుడు వస్తుంది? మంచి ఇలాంటి పనులు నేను చెప్తున్నాను కదా, దాన ధర్మాలు, నేను గొప్ప దానవీర కర్ణుడిని అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి. అలాగే అన్నదానం చేయటం, ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ సత్వగుణం పెరిగిపోతుంది అనమాట, సాత్విక అహంకారం పెరుగుతుంది. అదేవిధంగా దొంగతనాలు, లేకపోతే సమాజానికి చెడు పనులు చేస్తుంటారు కొంతమంది, వాళ్ళలో తమో గుణం పెరిగిపోతుంది. మరి ఇది లేబుల్ ఇస్తున్నాం. చెప్పానుగా, ఇద్దరికీ తెలివి కావాలి, బుర్ర కావాలి.
ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద గొప్ప పని చేయాలన్నా దానికి తెలివి మీకు కావాలి, తెలివి కావాలి. దాన్ని పడగొట్టాలి. ఎంత పెద్ద క్రిమినల్ పని చేయాలన్నా దానికి అంతే బుర్ర కావాలి. ఇంకా చెప్పాలంటే వాళ్ళలో ఇంకా తెలివి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాన్ని కూడా మంచిగా చేయాలనుకుంటే. అంతే కదా. ముఖ్యంగా మీరు చూస్తూనే ఉంటాం కదా, పెద్ద పెద్ద క్రిమినల్స్ వాళ్ళ తెలివి ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగా మిగతా వాళ్ళకన్నా వాళ్ళ తెలివి ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తప్పించుకుని తిరగాలి కదా మరి. ఇకపోతే మధ్యలో ఉండేది సాత్విక అహంకారం. ఒకటి తమోగుణం, ఒకటి రజోగుణం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమొస్తుంది? సత్వగుణం. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే మనిషి యొక్క జీవితం అనేది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట, డ్రామా లాగా. రజోగుణం, తమోగుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఒక రకమైన డ్యాన్స్ అనుకోండి. ఈ 3 గుణాల మధ్య జీవితం డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. ఒక జీవితకాలం గడిచిపోతుంది, మళ్ళీ జన్మెత్తుతాడు, మళ్ళీ ఒక జీవితకాలం, మళ్ళీ చనిపోవటం, మళ్ళీ జన్మెత్తటం. ఇక ఎప్పటికీ ఆగదన్నమాట ఇది. ఎందుకంటే ఈ 3 గుణాలలో తేడా ఉంది కాబట్టి. ఈ 3 గుణాలు ఎప్పుడైతే సమానంగా వస్తాయో అప్పుడు ఆధ్యాత్మికం అనేది అసలు మొదలవుతుంది యాత్ర. అయితే ఆ రోజు మీరు అలా గురువు గారిని కలిసిన తర్వాత ఏం జరిగింది మీ లైఫ్లో? మా రాత్రి ఆయనకు వచ్చారు, గుర్తుపట్టేశాము. గుర్తుపట్టిన తర్వాత ఆ రోజు అక్కడే ఉండిపోయాను. దీక్ష అడిగాను, నేను నాకు కూడా ఇవ్వండి దీక్ష అని. ఆ మొదటిసారిగా జీవితంలో శక్తిపాత్ దీక్ష అనేది మొదటిసారి విన్నాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు ఆయన ఫోన్ చేశాను కదా, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని నాకు ఫోన్ మీద చెప్పాడు, ఈ విధంగా అతను శక్తిపాత్ దీక్ష ఇస్తారు అని. శక్తిపాతం అనే పేరు మొదటిసారి వింటాను అనమాట నేను అప్పుడు. శక్తిపాత్ దీక్ష అనేది 4 పద్ధతుల ద్వారా ఇస్తారు మామూలుగా. ఒకటి సంకల్పం, ఒకటి స్పర్శ, మూడవది కంటి చూపు ద్వారా, 4వది ఒక మంత్రాన్ని దానికి లింక్ పెట్టి చేస్తారు అన్నమాట. అయితే చెప్పడానికి మనం 4 పద్ధతులు అంటామే కానీ సంకల్పం అనేది ముఖ్యం వీటిలో. ఇప్పుడు నేను రోజు ఎంతోమందిని తాగుతూ ఉంటాను కదా, అందరికి శక్తిపాతం ఏమి జరిగిపోదు కదా. సంకల్పం లేకుండా ఎందుకు జరుగుతుంది అక్కడ? అలా అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4 గంటలకల్లా అందరం కూర్చున్నాం, స్నానం చేసేసి ఒక రూమ్లో. ఆయన అందరి మీద తల మీద చేయి పెట్టేసి దీక్ష ఇచ్చేశారు, శక్తిపాతం దీక్ష ఇచ్చేశారు. విడివిడిగా పిలిచి ఒక మంత్రం కూడా ఇచ్చారనమాట, జపం చేసుకోమని. కొంతమందికి వెంటనే క్రియలు మొదలైపోతాయి. క్రియలు అంటే రియాక్షన్స్ అంటారు శరీరంలో. కొంతమందికి సమయం పడుతుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే మనిషి మూట కొట్టుకొని ఉంటాడు కదా, కర్మలు అనేది. కర్మ అనేది ఒక గడ్డివాము లాంటిది, మన పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నాం. ఒక వ్యక్తి ఒక సమాజంలో పుట్టాడు అంటే అతను మూట కట్టుకున్న కర్మ అంటే అంతకు ముందు జన్మలో చనిపోయే నాటికి, చనిపోతున్న సమయానికి, లాస్ట్ బర్త్లో చనిపోతున్న ఆఖరి నిమిషానికి ఏ పెండింగ్ కర్మలన్నీ మూట కట్టుకొని ఉంటాడో, సంస్కారాలన్నీ, అదొక రకమైన డేటా అనుకోండి. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కార్మిక్ డేటా. ఆ డేటా ప్రకారంగా జన్మెత్తుతాడనమాట. ఉదాహరణకి మంచి పుణ్యం, మీరు అన్నారు ఇంతకు ముందుగానే, ఇప్పుడు పుణ్యం సంపాదించుకొని ఉంటాడు బాగా. ఇప్పుడు ఒక మంచి ఫ్యామిలీలో పుడతాడు, ఇప్పుడు ఫ్యామిలీలో పుడతాడు. లేదా పూర్వజన్మలో ఉదాహరణకి తన భార్యను నానా హింసలు పెట్టుంటాడు. ఉదాహరణకి నానా హింసలు పెట్టుంటాడు భార్యని. ఇప్పుడు ఈ జన్మలో ఏమవుతుంది? రోల్ రివర్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక గయ్యాళి భార్య అన్న దొరుకుతుంది, లేదా ఆయన స్త్రీగా పుడతాడు, ఇంకొక భర్త ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు అదేవిధంగా పూర్వజన్మలో తాగుబోతాయి ఉంటాడు, చిన్న పిల్లల్ని కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇంట్లో చిన్న పిల్లల్ని, వాళ్ళ సొంత పిల్లల్ని. ఇప్పుడు ఈ జన్మ ఎత్తినప్పుడు కరెక్ట్గా అలాంటి కుటుంబంలోనే పుడతాడనమాట. ఒక తాగుబోతుకే పుడతాడు ఇప్పుడు.
ఇప్పుడు రోల్ రివర్స్ అవుతుంది అనమాట. మరి కర్మ అనుభవించాలిగా. మీకు ఉదాహరణ చెప్తున్నాను, అంటే ఇలాగే జరుగుతుందనే ఇది లేదు. కర్మ చేస్తున్నప్పుడే మనం అధికారం ఉంటుంది, కానీ ఒకసారి కర్మ చేసాము అంటే దాని మీద మనకి ఇక నియంత్రణ అనేది ఉండదు. ఇది ఒక బాణం లాంటిది అనమాట. బాణం ఒకసారి గాలిలోకి వదిలాము అంటే ఇక మనకి నియంత్రణ ఉండదు కదా, ఎక్కడైనా పోయి తగులుతుంది. మనం గురి చేస్తాం కరెక్టే ఇక్కడ బాణం వేయాలని. ఒకసారి మనం బాణం వదిలాము అంటే గాలికి అటు ఇటు పోవచ్చు, ఏమైనా అవ్వచ్చు కదా, మనకి నియంత్రణ అయితే ఉండదు. ఇక కర్మ కూడా అంతే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు కదా స్పష్టంగా, కర్మ చేస్తున్నంత వరకే మీకు నియంత్రణ. ఒకసారి కర్మ చేయటం జరిగిందో ఇక మీకు నియంత్రణ అనేది ఉండదు. కాబట్టి ఎవరు ఏ కర్మన్నా చేసి ఉండొచ్చు, దానికి ఫలితం ఇలాగే వస్తుందని మనం గెస్ చేయలేము కరెక్ట్గా. నేను ఉదాహరణ ఇస్తున్నాను మీకు అంతవరకే. సో పూర్వజన్మలో ఒక మనిషి ఎన్ని కర్మలైతే మూటగట్టుకొని ఉంటాడో ఆ కర్మల యొక్క ప్రభావం చేత ఇప్పుడు జన్మెత్తడం జరుగుతుందన్నమాట. ఆ కార్మిక్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు దాన్నే మీరు డిఎన్ఏ అనండి, జెనెటిక్ కోడింగ్ అనండి, మన సైన్స్ ప్రకారం చూస్తే ఆ డేటా వస్తుంది. మరి కొత్తగా ఏం రావటం లేదు ఎక్కడ డేటా అనేది. ఇప్పుడు మనిషి పూర్వజన్మలో చనిపోయే నాటికి ఏ డేటా అయితే మూటగొట్టుకొని ఉన్నాడో ఆ డేటా ప్రకారం మళ్ళీ జన్మెత్తా. మరి కరెక్ట్గా ఆ కర్మనే అనుభవించడానికి అలాంటి ఎకోసిస్టమ్, అంటే అలాంటి కుటుంబంలోనే పుడతాడనమాట. ఆయన పుట్టిన ఏ తల్లిదండ్రులకు పుడుతున్నాడు, అతని తోబట్టువులు ఎవరు, అతని పక్కింటి వాళ్ళు ఎవరు, అతను ఎలాంటి సమాజంలో పుడుతున్నాడు, అతనికి ఎలాంటి స్నేహితురాండ్రు దొరకపోతున్నారు, ఎలాంటి బంధువులు దొరకపోతున్నారు, ఎలాంటి అబ్బాయితో పెళ్లి జరగబోతుంది, మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి పిల్లలు పుట్టబోతున్నారు, ఇదంతా కూడా కరెక్ట్గా అలాంటి ఎకోసిస్టమే ఎత్తుక్కుంటుంది ఆత్మ. కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు ఒక అతను బాగా పుణ్యం సంపాదించుకున్నాడండి, ఒక ధనవంతుడైన జీవితం గడపాల్సి ఉంది. ఆయన ఒక పేదవాడి కుటుంబంలో ఎందుకు పుడతాడు? ఒక అడవిలో ఒక చిన్న ట్రైబల్ సొసైటీలో ఎందుకు పుడతాడు? అక్కడ ఒక మంచి ధనవంతుడి ఇంట్లోనే పుడతాడు కదా, అందుకని పుణ్యం సంపాదించుకొని ఉన్నాడు కాబట్టి. ఓకే, అదేవిధంగా ఒక అతను ఏదో మరొక పుణ్యం సంపాదించుకొని ఒక పెద్ద పండితుడు అవ్వాలని రాసిపెట్టి ఉంటుంది, ఒక పెద్ద పండితుడి ఇంట్లో పుడతాడు ఇప్పుడు, అంటే అనుకూలంగా ఉండేటట్టు. అలాగే ఒకవేళ ఉదాహరణకి ఒక నటుడుగా అవ్వాలని ఏదో రాసిపెట్టి ఉంటుంది విధిరాత్ ప్రకారం, ఒక పాపులర్ నటుడి ఇంట్లోనే పుడతాడు, జన్మెత్తుతాడు. అంటే ఎకోసిస్టమ్ ఆల్రెడీ కన్వీనియంట్గా ఉందిగా, సులభం అయిపోతుంది. అంటే అందరూ నటులు, ఫిల్మ్ స్టార్స్ అందరూ వాళ్ళ అలాంటి కుటుంబాల్లో పుట్టి పెరిగారనే కాదు ఇక్కడ. వాళ్ళు ఏదో సొంత కష్టపడి పేరు సంపాదించుకొని ఉంటారు. కానీ కొత్తగా పుట్టే వాళ్ళకి ఇలాంటి ఎకోసిస్టమ్ అనేది లభ్యం అవుతుందన్నమాట, సులభంగా అవుతుందన్నమాట ఇక్కడ వ్యవహారం. రాజకీయ నాయకుడిగా తన జీవితాన్ని గడపాలని రాసిపెట్టి ఉంది విధిరాత్ ప్రకారం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లోనే పుడతాడు, జన్మెత్తుతాడు. ఇప్పుడు సులభం అయిపోతుందిగా ఇప్పుడు. అలా అన్నమాట, ఆ కర్మానుసారం మనం పుట్టడం అనేది అలా జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆ పుట్టిన సందర్భంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, అంతరిక్షంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేది యాదృచ్ఛికం. కాకపోతే అవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహం ఇక్కడ ఉంటే ఇతని జీవితం ఇలా జరగవచ్చు అని మన వాళ్ళు గెస్ చేస్తున్నారు. శాస్త్రాన్ని డెవలప్ చేశారు, జ్యోతిశాస్త్రాన్ని డెవలప్ చేశారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి డెవలప్ చేశారనమాట. ఈ గ్రహం ఇక్కడ ఉంటే, అంటే ఉదాహరణకి 7వ ఇంట్లో శని భగవానుడు ఉంటే ఈ మ్యారేజ్ అనేది గ్యారంటీ పోవటం, విడాకులు అవటం ఖాయం, మ్యారేజ్ అనేది ఏది సక్సెస్ కాదు అని ఉంటుంది అంటారనుకోండి. అక్కడ శని భగవానుడే మ్యారేజ్ చెడగొట్టడం లేదు పాపం, చెడగొడుతుందంతా అతని కర్మ అనుసారం. అక్కడ ఇతను పుట్టినప్పుడు కరెక్ట్గా ఆ సమయంలో శని భగవానుడు 7వ ఇంట్లో ఉండటం అనేది యాదృచ్ఛికం. అది ఇక్కడ సైన్స్ కాదు, ఇది అక్కడ సైన్స్ అనేది అసలు లేదు ఇక్కడ.
దయచేసి వినండి ఈ విషయాన్ని జాగ్రత్తగా. భావోద్వేగానికి పోతే మీరు మరి ఏ విషయం ఏది అర్థం కాదు మరి. దాన్ని శాస్త్రంగా డెవలప్ చేశారు, కరెక్టే, జ్యోతిశాస్త్రాన్ని. అన్ని గణితం శాస్త్ర ప్రకారం అన్ని లెక్కలేసి అన్నీ చేశారు. అది ఆర్ట్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అది ఒక ప్రిడిక్షన్స్ ఇవ్వటం అనేది ఒక కళ. అలాగే ఇక్కడ సైన్స్ కూడా వస్తుంది, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది. కానీ దానికి ఆధారం అంటూ ఏం లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి అలా డెవలప్ చేశారు దాన్ని. అంటే సైన్స్ కూడా చూస్తే మన ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఉందనుకోండి, విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి దాని బతుకు అంతే. ఏదో జరుగుతుంది కాబట్టి దాన్ని రిపీటెడ్గా దాన్ని శాస్త్రంగా చేసేసారు అలా. ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇలా ఉంటుంది జీవితం అని చెప్తున్నాం. కానీ అదే ఒకవేళ వాటికి కనుక సంకల్పం ఉంటే, అంటే నేను ఇది చేయగలను. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇది లాస్ట్ స్టేజ్ ఇంకా మీరు బతకరు అనేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఇలాంటి బియాండ్ సైన్స్ నమ్మి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి బతికిన వాళ్ళు ఉన్నారు. చాలా ఎక్స్పెరిమెంట్లు జరుగున్నాయి, సైన్స్కి అందని విషయాలు కూడా చాలా జరుగున్నాయి. అది జరగచ్చు. విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ముందు మీరు విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మొదటిది ఆధారం దేనికి? కర్మ. ఎవరి జీవితం ఏ విధంగా బహిర్గతం అవుతుంది అనేది ఆధారం కర్మ. కర్మ యొక్క దాన్ని లా అంటారు, లా ఆఫ్ కర్మ. ఏం జరిగినా కర్మ అనుసారం జరుగుతుంది అన్నమాట. కర్మ అనేది ఇంధనంలాగా పనిచేస్తుంది. ఇకపోతే ఇప్పుడు మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ వస్తాను. ఇప్పుడు ఉదాహరణకి గ్రహాల గురించి చెప్పేశానుగా, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కర్మ అనేది క్లియర్ కట్ అయి చెప్పేశాం. అలాగే గ్రహాల పరిస్థితి ఏమిటి, జ్యోతిశాస్త్రం సంగతి అనేది కూడా చెప్పేశాను. అది యాదృచ్ఛికం. అంటే మనం ఏదైనా తెలుసుకుంటున్నామంటే మనం జస్ట్ మన కుతూహలం కొంది తెలుసుకుంటున్నాం అంతే. ప్రయత్నం చేస్తున్నాం మన కుతూహలం కొద్దీ నా జీవితం ఎలాగ ఉండబోతుంది, నాకు ఇది ఎలా ఉండబోతుంది, అంతవరకు అది అలాగే జరుగుతుందని గ్యారంటీ అందులో లేదు. కొంతమంది బాగానే ప్రిడిక్షన్ ఇచ్చారు, నేను కాదంటం లేదు. వాటికి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలకి ఏం తక్కువ లేవు. గొప్ప జ్యోతిశాస్త్రజ్ఞులు ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు చాలా నైపుణ్యం గల వాళ్ళు శాస్త్రంలో. అంత మాత్రం చేత అది సైన్స్ కాదు. అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎస్, వాళ్ళు ఒప్పుకుంటాను, చాలా చక్కగా ప్రిడిక్షన్ ఇచ్చారు, అంతవరకే. కానీ దానికి ఆధారం అంటూ ఏం లేదు అక్కడ. ఎవరి తలరాత ఏ గ్రహం వచ్చి మార్చడం లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మ కదా. ఆత్మ అనంతమైన శక్తి కలదైపోయా, పరమాత్మ రూపం అయిపోయా. మరి పరమాత్మ రూపమైనటువంటి ఆత్మకి బయట నుంచి శక్తి ఎలా వస్తుంది? అసలు ప్రొసీజరే లేదు అక్కడ. అది ప్రశాంతమైన మనసుతో వింటేనే అర్థమవుతుంది. లేదంటే మరి భావోద్వేగాలకు పోయారంటే మరి అది విషయం అర్థం కాదు. మరి ఇప్పుడు అసలే విషయానికి వద్దాం. సంకల్పం అనేది ప్రతి మనిషి కూడా మన మాయలో ఇరుక్కొని ఉన్నాడు కదా. ముందు మాయ అనే దానికి ముందు విషయం అర్థం చేసుకోండి. అసలు మాయ అని దేన్ని అంటున్నాం మనం? బుద్ధి, అహంకారం, మనస్సు. మళ్ళీ చెప్తున్నాను, బుద్ధి అంటే ఇంటలెక్ట్ ఇంగ్లీష్లో అంటాం, అహంకారం మనస్సు. మరి మనస్సు అన్నప్పుడు దాంట్లో చాలా వస్తాయి. మరి అది మనస్సు అనేది 9 రకాల భావోద్వేగాలకు లోన్ అవుతుంది. మనస్సు నవరసాలు అంటాం మనం. అదేవిధంగా ఈ బుద్ధి ఏదైతే అంటున్నామో మనం సరస్వతీదేవితో మనం పోలుస్తాం. బుద్ధి అంటే స్వయంగా వాగ్దేవి అన్నమాట, ఇంటలెక్ట్. సృష్టి రచన జరిగిందే సరస్వతీదేవి కదా. సో బుద్ధి అనేది సృష్టి రచన జరిగింది బుద్ధితోటి. మనసు అనేది లక్ష్మీదేవి, మనకి అష్టలక్ష్మిగా 8 రూపాల్లో మనకి అనుభవింపజేస్తుంది మన జీవితాన్ని. ధనవంతుడిగా, పేదవాడిగా, ధైర్యవంతుడుగా, అలా అన్నమాట. అన్నీ బ్రహ్మపూరితమే, అన్నీ కూడా బ్రహ్మపూరితమైన జగత్తే. ఇల్యూషన్ అంటారు దాన్ని. అంటే ఏమీ లేని కాడ ఏదో ఉందని చూపించడం అన్నమాట, అనుభవింపజేయించడం. ఇది జరుగుతుంది మామూలుగా మన పద్ధతి ప్రకారం ఇది జరిగేదన్నమాట. ఈ 3 కాకుండా బుద్ధి, మనసు, అహంకారం, ఈ 3 తీసేస్తే మిగతా 5 పంచభూతాలు అంటాం.
పృథ్వీతత్వం, జలతత్వం, వాయుతత్వం మనం వింటున్నాం కదా, మన చుట్టూ ఉన్నాయి కదా, కొండలు, గుట్టలు, చెట్లు, ప్రకృతి. ఇప్పుడు మన శరీరం ఉంది, రక్తమాంసాలతో తయారైన శరీరం. మన శరీరం కూడా ఈ పంచభూతాలతో తయారైంది, ప్రకృతి కూడా ఈ పంచభూతాలతో తయారైంది. ఐదే ఉన్నాయి ఇక్కడ, అంతకుమించి కొత్త మెటీరియల్ ఏమి లేదు ఇక్కడ సపరేట్గా. ఈ పంచభూతాలతో చేసిన శరీరం కాకుండా లేదా ప్రకృతి తీసేస్తే ఎక్స్ట్రాగా ఉన్నాయి ఈ మూడే కదా. ఈ మూడిట్లో ఒకటి అహంకారం అని చెప్పుకున్నాం, ఒకటి బుద్ధి అని చెప్పుకున్నాం. అక్కడ సంకల్పం లేదు. సంకల్పం ఎక్కడుందంటే మనస్సులో పెట్టాడు భగవంతుడు. సంకల్పం అనేది మనస్సు అన్నమాట. అసలు ఆజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచి ఆజ్ఞ వస్తుంది. అందుకని ఆజ్ఞ చక్రం అంటారు చూడండి. మనిషి ఆజ్ఞ చక్రం నుంచి వస్తుంది అన్నమాట కమాండ్. విచక్షణ అనేది ఉపయోగించడం అనేది బుద్ధి నుంచి వస్తుంది కదా. మనసులో సంకల్పం ఉంది. మనసు లెవెల్కి వచ్చేసరికి ఆజ్ఞ. ముందు మనసు ఏమవుతుందంటే భావోద్వేగానికి లోనవుతుంది. వీడు నాకేదో కీడు చేశాడు, వీడిని నేను కొట్టాలి, కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉగ్ర స్వభావానికి లోనవుతుంది మనస్సు, ఊవితో ఎగిసిపడుతుంది. అలా ఆజ్ఞ చక్రం నుంచి కమాండ్ వస్తుంది బుద్ధి నుంచి, కొట్టేయి, కొట్టకపోతే మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తాడు, చెడు చేస్తాడు నీకు. ఇక అంతే. సంకల్పం, ఇక్కడ సంకల్పం అంటున్నారే, సంకల్పం ఆ ఆజ్ఞని కర్మేంద్రియానికి పాస్ చేస్తుంది. కర్మేంద్రియం అనేది చేతులు, కర్మేంద్రియానికి పాస్ చేస్తుంది ఆజ్ఞని, కమాండ్. కొట్టేసి వాడిని పోయింది అంతే. వీడు తీసుకుని కర్ర తీసుకుని వెళ్ళి వాడిని కొట్టేస్తాడు. కర్మేంద్రియం అంతే కదా, చేతులతోనే కొద్దిగా కొట్టేది, ఇంకెట్ట కొడతాడు వాడిని. సో ఇక్కడ సంకల్పం ఏమొస్తుంది ఇక్కడ, ఇది కేవలం ఒక ట్రాన్స్మిషన్ గేర్గా మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ. దయచేసి వినండి ఇక్కడ. మరి వాడిని కొట్టాలని మీకు బుద్ధి ఎందుకు పుట్టింది? మీకు బుద్ధి నుంచి వస్తుంది కమాండ్. మరి బుద్ధి నుంచి కమాండ్ ఎందుకు వస్తుంది? అక్కడ కర్మల యొక్క కోశం అంతా కూడా స్టోర్ అవుతూ ఉంటామే. పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్న కర్మలన్నీ కూడా ఆ బుద్ధితో ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ సబ్కాన్షియస్ మైండ్ అని కూడా అంటాం దాన్ని మనం. ఆ బుద్ధితో ఆ కర్మలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కర్మానుసారం మీకు మీ వాసనను బట్టి, అంటే మీకు తమోగుణం అధికంగా ఉంది. ఎవరన్నా ఏదైనా మాట అన్నారంటే మీరు తట్టుకోలేరు, చిన్న మాట అన్నా సహించలేరు, వాడిని ముందు కొట్టి ఆ తర్వాత మాట్లాడతారు. తమోగుణం మరి ఎక్కువ ఉంది. మరి మీ కర్మల ప్రకారం మీ ఆ వాసన అలా ఉన్నాయన్నమాట. మీ కర్మల యొక్క వాసన అలా ఉంది. ఎవరో ఏదో మాట అన్నారు, ఆ ఏదో మాట ఏదైతే అన్నారో అది కేవలం అది ఫ్రిక్షన్ పాయింట్. మన అగ్గిపుల్ల నిప్పు రాస్తామే అలా అనమాట. జస్ట్ అది ఫ్రిక్షన్ పాయింట్ అవుతుంది. మిమ్మల్ని కదిలిచ్చారు, పొడి చూశారు అక్కడ ఏదో మాట అని, మీరు దాన్ని సహించలేకపోతున్నారు. వెంటనే కమాండ్ పాస్ చేసింది బుద్ధి, కొట్టు ఇండి, లేకపోతే మళ్ళీ ఇంకోటి ఏదో అంటాడు నిన్న. వెంటనే అది మనసుకి కన్వే అయిపోయింది ఆజ్ఞ. మనసులో సంకల్పం రెడీగా ఉంది కూర్చొని, మన కర్మేంద్రియానికి పాస్ చేసింది చేతులకి. ఇప్పుడు నేను మళ్ళీ ఆలోచన చేస్తాను, మరి చేతులతో లాభం లేదే, కాలుతో దంతే ఇంకా బాగుంటుందేమో అని, ఇంకా బాగా దెబ్బ తగులుద్దేమో వాడికి, తన్నేసేయి, చేతులతో కొడితే ప్రయోజనం లేదు, నీ చేతుల్లో శక్తి తక్కువగా ఉంది, అందుకని కాలుతోనే దాన్ని బాగుంటుంది ఇంకా అని మళ్ళీ ఆజ్ఞ పాస్ అవుద్ది. ఇప్పుడు పోతాడు. ఇప్పుడు మరి కాళ్ళైనా కూడా కర్మేంద్రియమే కదా, చేతులైనా కర్మేంద్రియమే, కాళ్ళైనా కర్మేంద్రియమే. ఇప్పుడు చెప్పండి, ఈ సంకల్పం అనేది కేవలం ఒక యాంత్రికమైనటువంటి పరికరం మాత్రమే. అక్కడ మీరు కర్మను మార్చలేరు సంకల్పంతో. అందరూ పొరపాటు పడేది ఏంటంటే, నేను సంకల్పంతో ఏమైనా చేసేయగలను, ఏమైనా చేసేస్తారు. ఇక్కడ సంకల్పంతో గాడి చేస్తుంది, ఇక్కడ అహంకారంతో జరుగుతుంది. అది సంకల్పం అనేది మీ యాక్షన్ తీసుకోవడానికి మీకు ఉపయోగపడే పరికరం మాత్రమే. అది మీరు ఎందుకు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? కొట్టి కానీ వాడికి ముందు మాట అన్నాడంటే ముందు వాడిని కొట్టి తర్వాత మాట్లాడతానండి. ఇప్పుడు అంతా నా ప్రశాంతం అయిపోయాను. నేను ఈ రోజుల్లో చాలా సాత్వికంగా ఉంటాను. లేకపోతే నేను కుర్రోడుగా ఉన్నప్పుడు ముందు వాడిని కొట్టి ఆ తర్వాత మాట్లాడేవాడిని, నన్ను ఏదైనా అన్నాడంటే. అలా ఉండేవాళ్ళు అంటారు కదా. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రవృత్తి?
మీకు కర్మ నుంచి వస్తుంది కదా అక్కడ. ఇక్కడ సంకల్పంలో ఇక్కడ దానికి రోల్ ఏం లేదు. ఇక్కడ దయచేసి వినండి, విషయాన్ని ముందు స్పష్టంగా అర్థం చేసుకోండి. అంటే దాని మెకానిజం అర్థమైతే కానీ మీకు ఇదే అవుతుందన్నమాట. సో ఇప్పుడు చెప్పండి, ఈ కర్మను ఉన్నంతకాలం మనిషి ఆ కర్మల ప్రభావం చేత రజోగుణం, తమోగుణం, సత్వగుణం కొట్టుకొని పోతుంటాడు ఇక జీవితం. మనం రోడ్డు మీద ఇప్పుడు మనం ఫుట్బాల్ వరల్డ్ కప్ చూస్తున్నాగా, ఫుట్బాల్ లాగా లెఫ్ట్కి దంతే లెఫ్ట్కి పోతుంది, రైట్కి దంతే రైట్కి పోతుంది, మళ్ళీ లెఫ్ట్కి దంతే లెఫ్ట్, మళ్ళీ రైట్కి దంతే రైట్. ప్రతి మనిషి జీవితం కూడా ఈ విధంగా ఫుట్బాల్ లాగా ఆడుకుంటాడు అన్నమాట భగవంతుడు. లెఫ్ట్కి రైట్కి దంతు. ఎందుకంటే ఈ మూడు గుణాలలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఆ సమతుల్యత స్థితి లేకపోవడం చేత ఎప్పుడైతే ఈ సమతుల్యత స్థితి వస్తుందో ఆధ్యాత్మిక యాత్ర అనేది ఆ తర్వాత మొదలవుతుంది. ఇది అర్థం చేసుకోకుండా దీనే యోగాభ్యాసం అంటాం. దాని యోగాభ్యాసం అనండి, తంత్ర మార్గం అనండి, ఏమైనా చేయండి. ఇక ముందు కర్మల నుంచి ముక్తి పొందాలి. ఎందుకంటే మీరు మనిషి జన్మెత్తిందే కర్మల ప్రభావం చేత. కర్మలు ఎంతగా ఎక్కువ ఉన్నాయంటే మీరు ఆధ్యాత్మికంగా అంత దిగజారినట్టు. ఇంకా మీకు ఒక ఉదాహరణ బాగా అర్థం కావాలంటే, కర్మ అనేది అప్పు లాంటిది. ఇప్పుడు మీకు 10 కోట్ల డబ్బు ఉందండి, కానీ 20 కోట్ల అప్పులు ఉన్నాయి. మరొకడికి 10 లక్షలే ఉంది వాడి దగ్గర ఏ అప్పు లేదు. వాళ్ళిద్దరిలో ఎవరిని ధనవంతుడు అంటారు? మీరే చెప్పండి. ఎస్, నేను అదే చెప్తుంది అందరికీ కూడా. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ 10 కోట్ల డబ్బు ఉండేవాడు అంటే రొటేషన్ ఉంటుంది, జరుగుతుంటుందిగా, ధనవంతుడిలాగా కనిపిస్తాడు అందరికీ చూసినప్పుడు. ఈయన గొప్ప ధనవంతుడు అండి అని. లోపల ఏంటి అతని పరిస్థితి అనేది అతనికి తెలుసు, ఆ భగవంతుడికి ఎలాగూ తెలుసు. కాబట్టి ఒక వ్యక్తిని మీరు ధనవంతుడు అని చెప్పాలని అంటే ఎంత ధనవంతుడు అని ముందు అతని లయబిలిటీస్ తీసేసేయండి, ఆ తర్వాత చెప్పగలరు కదా. అదేవిధంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతి చెంది ఉన్నాడు అంటే అతను ఎంత పెద్ద గొప్ప సంస్థకి యజమాని అనే దాన్ని బట్టి ఉండదు. అతను ఎంత గొప్పగా చాలా పాపులర్ అవుతున్నాడు, అతని ఎంత పేరు ప్రఖ్యాతులు గడించాడు దాన్ని బట్టి ఉండదు. అతను ఎంత బాగా చదువుకున్నాడు శాస్త్రాలు దాన్ని బట్టి ఉండదు. అతను ఎన్ని మహిమలు చేస్తున్నాడు దాన్ని బట్టి ఉండదు. అతను కర్మల్లో ఎంతగా కూరుకుపోయి ఉంటే ఆధ్యాత్మికంగా అంత దిగజారి ఉన్నట్టు. కర్మ ఎంత తక్కువగా ఉంటే ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థితి సాధించినట్టు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కర్మ ప్రక్షాళనం అయ్యే కొద్ది ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. దయచేసి గమనించండి. అది మన మనసులో చెప్పాను కదా, నవరసాలకు సంబంధించిన తరంగాలు ఉవ్వెత్తున అలలుగా లేస్తుంటాయి ఇప్పుడు భావోద్వేగాలతోటి. నవరసాలకు మించి ఇంకే ఎక్కువ ఏమీ లేవు జనరల్గా మనం చెప్తుంది శాస్త్రం ప్రకారం కూడా. అందుకే ఎక్కువగా మీరు చూసే ఉంటారు ఫిల్మ్ స్టార్స్ వాళ్ళకి బిరుదులు కూడా ఇస్తారు, నవరస నటనా సార్వభౌముడు అని. అంటే నవరసాలని వ్యక్తపరచగలడు ముఖంలో. అంటే దాని అర్థం ఏమిటి? మానవుని యొక్క మనసు అనేది నవరసాలకే లోన్ అవుతుంది, అంతకు మించి 10వ రకం 11వ రకం ఇంక లేవు. ఇంకా బ్రాడ్గా చెప్పాలంటే నవరసాలే ఉన్నాయి అన్నమాట. ఈ నవరసాలకు సంబంధించిన భావోద్వేగాలతో మనసు అల్లకల్లోలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. దానికి కారణం మూట కట్టుకున్న కర్మ. కర్మ అనేది కింద ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అడుగు భాగంలో, కాన్షియస్ మైండ్ ఉపరితల భాగం. అంటే ఒక సరస్సు తీసుకోండి, ఒక సరోవరం లేదా సరస్సు లేదా చెరువు అనుకోండి. కింద భాగంలో సబ్ కాన్షియస్ మైండ్ అయితే దాని ఉపరితల భాగం కాన్షియస్ మైండ్ అన్నమాట. కింద కర్మలను బట్టి ఆ కర్మలు పైకి లేస్తుంటాయి అన్నమాట. ఆ పైన అలలు సృష్టిస్తుంటాయి. అలలు అంటే భావోద్వేగాలు. ఆ భావోద్వేగాల ప్రకారం మనిషి జీవితం అనేది విధిరాత ప్రకారం బహిర్గతం అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ కర్మే ప్రక్షాళనం అయిపోయినప్పుడు ఈ ఉపరితల భాగంలో ఏ అలలు అయితే లేస్తున్నాయో భావోద్వేగాలు అవి తగ్గిపోతాయి. అవి తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషిలో కూడా
మనసులో భావోద్వేగాలు ఎప్పుడైతే ప్రశాంతం అవుతాయో ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మ కదా, ఆ ఆత్మకి అది అద్దంలాగా పనిచేస్తుంది. ఇక్కడ బాగా దీన్ని గమనించండి. ఆత్మకి మనసు అనేది అద్దంలాగా పనిచేస్తుంది. అద్దంలాగా పనిచేసి తనేమిటి అనేది తన రూపాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట. తన రూపం ఆత్మకి తనేమిటి అనేది తెలిసి వస్తుంది. అయితే అందరూ పొరపాటు పడుతున్నది ఏమిటి, ఆత్మకి మరి రూపం ఏం లేదు అక్కడ. మీరు అందరూ అంటుంటారు ఆత్మదర్శనం ఆత్మదర్శనం అని ఏదో పదం ఆడేస్తుంటాం కదా. ఆత్మదర్శనం అంటే ఏమిటిది అక్కడ? ఆత్మకి తెలిసిందంతా ఒకటే, మూడు గుణాలు. సచ్చిదానంద స్వరూపం, సత్ చిత్ ఆనందం. భగవంతుడికి ఈ మూడు తప్ప ఏమీ తెలియవు. మనం ఏదో కల్పించుకుంటున్నాం, భగవంతుడు అంటే ఇట్టుంటాడు అని మానవ జాతి యొక్క కల్పన అది. భగవంతుడికి తెలిసింది ఈ మూడే, సచ్చిదానంద స్వరూపం. అంతకుమించి భగవంతుడికి ఏం తెలియదు. మరి ప్రతి మనిషిలో ఉన్నది ఆత్మ పరమాత్మ లాంటిదేగా. అగ్నికి నిప్పు అయినా నిప్పు రవ్వ అయినా ఒకటేగా అది. మరి నిప్పు రవ్వ పరిస్థితి కూడా అదే కదా. ఆ సచ్చిదానంద స్వరూపం అనేది ప్రతిబింబించడం మొదలవుతుంది అక్కడికి. ఇప్పుడు మనసు అనేది అద్దంలాగా పనిచేస్తున్నప్పుడు అంతకుమించి ఆత్మకి ఇంకేం తెలియదు అది. ఓకే సార్. అయితే మీ గురువుగారు ఇప్పుడైతే మీకు ఏ రకంగా మీకు సంకల్పం మంత్రోపదేశం ద్వారా ఇచ్చారా మీకు శక్తిపాతం అనేది? స్పర్శ ద్వారా మంత్రం ద్వారా ఇచ్చారు. అంటే మీకు సంకల్పం లేదా? మీకు సంకల్పం చేయించలేదంటారా మీతో? అంటే సంకల్పం లేకుండా అసలు లేదుగా. నాలుగు ఉంటాయి అన్నమాట శక్తిపాతం అంటే. ఎదురుగా ఇప్పుడు దీక్ష తీసుకుంటున్నారు అనుకోండి, ఎదురుగా ఉన్నారు కాబట్టి స్పర్శ చేస్తారు, కళ్ళల్లోకి చూస్తారు, సంకల్పం ఉపయోగిస్తారు, ఒక మంత్రం కూడా ఇచ్చేస్తారు. అసలు ఏంటి శక్తిపాతం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటంటారు మనకి? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, మనిషి జీవితానికి నాంది మొదలు ఏమిటి అనేది కారణం. ఇంతవరకు ఒప్పుకున్నారా? ఇప్పుడు ఆ సచ్చిదానంద స్వరూపం అవగతం అవ్వాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ కర్మ ప్రక్షాళనం కావాలి. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. మరి ప్రతి మనిషి కూడా ఎంత పెద్ద కర్మ మూట కొట్టుకొని వచ్చాడో మనకు తెలియదు. పూర్వజన్మ నుంచి మనకు గుర్తుండవు కదా. కర్మ ఎంతగా ప్రక్షాళనం అయితే ఆధ్యాత్మికంగా అంత ఉన్నతి చెందుతాడు అని కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే మనసు ప్రశాంతం అయిపోతుంది, సచ్చిదానంద స్వరూపం అవగతం అవుతుంది. సచ్చిదానంద స్వరూపం అవగతం అవుతుందంటే ఆత్మిక శక్తి కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇక్కడ ఇప్పుడు సిద్ధులు మహిమలు అని చెప్పుకుంటుంటాం కదా, అప్పుడు ప్రకటితమయ్యేది అప్పుడే కదా. మరి మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ఆత్మకి తనెవరో తెలియనప్పుడు ఆ సిద్ధులు ఎలా ప్రకటితం అవుతాయి? అజ్ఞానంలో అనుకుంటుందన్నమాట, నేను దారాసింగులాగా నేను మళ్ళీ బలం ఉంది నాకు అని. కానీ దానికి అసలుగా ఎంత బలం ఉందనేది మనసు ప్రశాంతమైనప్పుడు తెలుస్తుంది. అనంతమైన శక్తి అంతా లోపలే ఉందని. దారాసింగలాగా బలవంతుని అవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే కృష్ణుడిలాగా ఎవరైనా సరే చిటికిన వెళ్తే గోవర్ధన పర్వతాన్ని ఎత్తేయగలరు. ఇక ఆత్మిక శక్తి అనేది అవగతం అవుతుందన్నమాట. దాన్నే సిద్ధులు మహిమలు అంటాం మనం. అది అవ్వాలంటే కర్మ కావాలి. ఇప్పుడు మామూలుగా ప్రతి మనిషిలో కూడా పుట్టినప్పుడు, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు, ఆ కర్మ అనేది ఇంద్రియాల మాధ్యమంగా బాహ్యంగా వెళుతుంది అక్కడ. మరి బాహ్యంగా వెళుతున్నప్పుడు బాహ్య జగత్తుతోటి మరి అటాచ్మెంట్ ఏర్పడిపోతుందిగా. ఖచ్చితంగా ఏదేదో సాధించాలని, ఏదేదో పేరు ప్రఖ్యాతులు సాధించాలని, డబ్బు సంపాదించాలని, పేరు సంపాదించాలని, లేదా నేను గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని, లేదా ఫిల్మ్ స్టార్ అవ్వాలని, అని రకరకాల కోరికలు. ఆ కర్మలు అన్నమాట, కర్మల ప్రభావం చేత. సృష్టి రచన అయితే చేసేసింది సరస్వతీదేవి బుద్ధిలో. చెప్పాక మాయ అనేది 8 రకాలుగా ఉంటుందని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. లక్ష్మీదేవి అనుభవింపజేస్తుంది అనమాట, భ్రాంతి. దాన్ని మనం ఇప్పుడు సినిమా తెర మీద ప్రొజెక్టర్ బీమ్ పడుతుంది కదా, సెకండ్కి 16, 32 ఫ్రేమ్స్ పడితేనే మనకు ఆ ఇల్యూషన్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, ఆడియో విజువల్ ఎఫెక్ట్. అదేవిధంగా లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఇంద్రియాల మాధ్యమంగా, అంటే 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, ఇవి ఉన్నాయి కదా, 5 ఇంద్రియాలు,
ఈ ఇంద్రియాల మాధ్యమంగా బయటికి ప్రసరితం చేస్తుంది ఆ కర్మల్ని. బయట ఏమీ లేదు, మళ్ళీ బయటంతా శూన్యం. శూన్యంలోకి ప్రొజెక్ట్ చేయడం. మనం మీరు చూసే ఉంటారండి, హెచ్యుడి అని హెడ్ అప్ డిస్ప్లే అని మీరు చూసే ఉంటారు కదా, కారులో పెట్టుకుంటాం హెడ్ అప్ డిస్ప్లే. మనకి కారు ముందు స్క్రీన్ మీద ఏమీ లేదు, అక్కడ శూన్యమే. మీకు చక్కగా మీకు మీటర్ రీడింగ్ అన్నీ కనిపిస్తుంటాయి. అదే గాలిలో ఎవరో రాసినట్టు, గాలిలో రాసినట్టు మీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కదా, స్పీడ్ ఎంత, ఈ డైరెక్షన్లో పోతున్నా. ఇది కూడా అంతే, బయట ఏమీ లేదు, శూన్యమే. ఆ ఇంద్రియాల మాధ్యమంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, అంత తప్ప ఏమీ లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక మరి ఈ కర్మల ప్రక్షాళనం అయితే కదా ఇందాక మనం చెప్పుకుంది సచ్చిదానంద స్వరూపం అనేది అవగతమయ్యేది. మరి ఈ కర్మలు ఎలా మొదలవ్వాలి? ఆ ప్రక్షాళనం అనేది, ఈ కర్మలు అనేది గడ్డివాము లాంటిది. దానికి ఆ గడ్డివాముని దానికి ఏదో నిప్పు రాజేస్తే కదా, తగలబెట్టడం మొదలైతే కదా అది ఏదో ఒక నాటికి కాలిపోయేది. దాన్నే కుండలిని శక్తి జాగరణ అంటారు. ఆ ప్రక్రియ మొదలు కాకుండా అసలు ఆధ్యాత్మిక యాత్ర అనేదే ఎవరికి మొదలు కాదు. ఇక ఏమన్నా చేయని, ఎన్ని గోపురాలకు వెళ్ళనివ్వండి, ఎన్ని గుళ్ళు తిరగనివ్వండి, ఎన్ని దాన ధర్మాలు చేయనివ్వండి, ఎన్ని గొప్ప గొప్ప శాస్త్రాలు చదవనివ్వండి, ఎన్ని మంత్రాలు చదవనివ్వండి, అసలు మంత్రం అంటేనే మాయ. అదొకటి ముందు క్లారిఫై చేస్తాను. ముందు విషయం, మనిషి చిన్న పిల్లవాడు పాప పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మంత్రాలు ఉన్నాయా లేదా? ప్రతి దానికి మంత్రం. ఇల్లు కట్టుకోవాలంటే మంత్రం, గృహ నిర్మాణం చేయాలంటే మంత్రం, పెళ్లి చేసుకోవాలంటే మంత్రం, కొత్తగా ఏదైనా శంకుస్థాపన చేయాలంటే మంత్రం. ఎక్కడ మంత్రం లేదు? అడుగడుగున మంత్రం ఉందా లేదా? మన వేదాలలో ఉన్న మంత్రశాస్త్రం అంతా కూడా మన మనిషి యొక్క ప్రాపంచిక భవిష్యత్తు కోసమే నిర్మితం చేయబడింది. మంత్రం అంటేనే శక్తి, శక్తి అంటేనే మాయ. మంత్రం అంటేనే శక్తి, శక్తి అంటేనే మాయ. స్వయంగా శ్రీ మహాలక్ష్మి. ఇంకా చెప్పాలంటే మాయ అంటారా మంత్రం? మరి మాయ కాక ఇంకేముంది? మీరేమనుకుంటున్నారు? మనలో శక్తి ఉంది, ఆ శక్తి ఉండడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు శక్తి ఉండడం వల్ల నేను బాటిల్ అన్నా లేపగలుగుతా, అది మాయ ఎలా? అదే విషయం. శక్తి అనే దానికి అర్థం ఏమిటంటే మాయా అని, అంటే లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కల్పించడం అనమాట. దాని శక్తి అంటారు. శక్తి అంటే అందరూ అనుకునేది ఏమిటంటే, ఇది చాలా బహుశా కొంతమందికి షాకింగ్గా కూడా ఉంటుంది. శక్తి అనేది ఒక యథార్థం అనుకుంటారు, అదొక సత్యం అనుకుంటారు, అదొక రియాలిటీ అనుకుంటారు. అంటే ఈ విశ్వంలో మనం అన్నీ చూస్తున్నాం కదా, అణుశక్తి, భూమి ఆకర్షణ శక్తి, గ్రహాల ఆకర్షణ శక్తి అనేది. అందరికీ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, అసలు ఆ శక్తి అనేది అసలు లేదు ఈ విశ్వంలో, లేదు ఎక్కడ. అంటే ఒకటే, విశ్వంలో ఉన్నది ఒకటే, అది పరబ్రహ్మం ఒకటే, ఆత్మ ఒకటే, అవేర్నెస్, ఆ సచ్చిదానంద స్వరూపం అని ఇందాక చెప్పుకున్నాం కదా. భగవంతుడిని అడగండి, మీరేంటండి, మీరేం ఎరగదీయగలరు అని అడగండి పోయి భగవంతుడిని. బాబు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, అంతకుమించి నాకేమీ తెలియదు అంటాడు. ఏదైతే ఉందో, ఏదైతే శక్తిని మనం అనుకుంటున్నామో, అణుశక్తిని లేదా భూమి ఆకర్షణ శక్తిని, ఇవన్నీ కూడా వీటికి అసలు ఆధారమే లేదు ఇక్కడ, అంటే అస్తిత్వమే లేదు. ఇవి ఏదో ఉన్నదన్న భ్రమ కలుగుతుంది అక్కడ. అంటే ఎడారిలో ఎండమావి ఏ విధంగా అయితే మనకి భ్రమ కలుగుతుందో, దూరం నుంచి చూస్తున్నప్పుడు నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, వాస్తవంగా అక్కడ నీళ్ళు లేవు అక్కడ. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ రోజుల్లో అందరికీ తెలుసు. ఎడారిలో ఎండమావి ఏ విధంగా మీకు కనిపిస్తుందో, ఏ నీరు లేకుండా నీరు ఉన్న భ్రమ కల్పిస్తుందో, దాన్ని మనం శక్తి అంటున్నాం ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ విషయం. చీకట్లో మీరు పోతున్నప్పుడు మన శంకరాచార్యులు చెప్తారు, ఒక తాడు తగులుతుందండి కాలికి, ఏదో పాముని భయపెడతారు అక్కడ. అంటే లేనిదాన్ని ఏదో ఉన్నదిగా మనం భ్రమపడతాం, దాన్ని శక్తి అంటాం. అంటే మాయ అనేది శక్తి, శక్తి అనేది మాయ. మరి మంత్రం అనేది ప్యూర్ శబ్ద ధ్వని ద్వారా ఓంకారం నుంచి వచ్చిందే కదా మంత్రశాస్త్రం అంటే. ఇంకా అనుమానం ఏముంది అందులో? కాబట్టి ఈ కర్మని మరి ప్రాసెస్ అంటే
మరి ఇప్పుడు ఈ కర్మ ఏదైతే ఉందో మనం చెప్పుకుంటున్నామో ఏదో ఒకటి చేసి ఆ కర్మలు తగలబెట్టేటువంటి ఆ ప్రాసెస్ అంటే బహిర్గతంగా వెళుతుంది కదా శక్తి అనేది, దాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళేటట్టు ఉధృతం వెనక్కి తగ్గిపోవాలన్నమాట. అది బ్రహ్మాండం స్థాయిలో అయితే కాళికాదేవి అంటాం మనం, వ్యక్తిగత స్థాయిలో కుండలిని శక్తి అంటాం. అంటే సృష్టి రచన అనేది రెండు విధాలుగా జరుగుతుంది. సార్ నా క్వశ్చన్ ఏంటంటే అసలు శక్తిపాతం అంటే ఏంటి అసలు? ఇదే చెప్తుంది మీకు, ఇదే శక్తిపాతం. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. అంటే ప్రాసెస్ ఏమో సింపులే, కానీ ఏం జరుగుతుందని మీకు అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. శక్తి బాహ్యంగా వెళుతుంది, ఇప్పుడు అది వెనక్కి తగ్గిపోవాలి. వెనక్కి తగ్గితే వెనక కర్మలు కాలిపోతాయి, లేదా కర్మలు కాలిపోతున్నాయి కాబట్టి శక్తి వెనక్కి తగ్గుతుంది. ఇది వెనక్కి తగ్గేకుంది బాహ్య ప్రపంచం మీద ఆసక్తి పోతుంది, దాన్ని వైరాగ్యం అంటాం. ఈ ప్రాసెస్ ఎవరైతే మొదలు పెట్టాలంటే అది ఎవరి తరం కాదు, ఇక ఎవరు ఏమైనా చేసుకోండి, అది సాధ్యమే కాదు. ఇక సొంతంగా చేసుకోవాలంటే ఎవరైనా దాన్ని చేసే వ్యక్తి కావాలి. దాన్ని ఆ చేసే ఎవరైతే చేయగలరో దాన్ని శక్తిపాతం అంటారు. బాహ్యంగా వెళ్ళేటువంటి దైవశక్తిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పి ప్రేరేపితం ఎవరైతే చేయగలరో దాన్ని శక్తిపాతం అంటారు. ఆ శక్తిపాతం చేసిన మరుక్షణం ఆ కర్మలు అనేది కాలిపోవటం మొదలైపోతుంది. అక్కడ అంటే దాంట్లో ప్రాసెస్ ఏముంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిటేషన్ అంటారు, చాలా ఉంటాయి. క్రియ అంటారు, పైకి కళ్ళు పెట్టాలంటారు, గాలి తీసుకోవాలంటారు, లేదు ఆనాపానసతి అంటారు, శ్వాస మీద ధ్యాస అని చెప్తారు. అలా శక్తిపాతంలో ఏం చేస్తారు? అట్లా ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి అని మీరు ఇంతవరకు ఏదైతే చెప్తున్నారో మెడిటేషన్ అన్నారు కదా, ఇప్పుడే దాని పరంగా చెప్తున్నాను. మీరు ధ్యానం చేస్తున్నారండి ఒక వస్తువు మీద, ఏకాగ్రత చేశారు, మనసు చాలా ఏకాగ్రత అయిపోతుంది. ఏదో ఒక స్థితిలో ఏమవుతుందంటే అది శూన్యం అయిపోతుంది, మీ ధ్యానం మిగులుతుంది. ఇప్పుడు ఆ స్థితిలో కర్మ కాలటం మొదలైపోతుంది అక్కడ. అంటే శక్తిపాతం అనేది ఎఫెక్ట్ అవుతుంది అక్కడ, రైట్? అంటే ఏం జరిగినా మీ లోపలే జరగాలి, అలా కాదు. ఇప్పుడు ఈ బాటిల్కి బదులు నేను రాముడి మీద దృష్టి పెడుతున్నాను, 24 గంటలు రాముడు అంటే భక్తి యోగం చేస్తున్నాను. ఏదో ఒక స్థితిలో రాముడు మాయ అయిపోతాడు, అక్కడ భావ సమాధిలోకి వెళ్ళిపోతుంది మనసు. ఇంతవరకు బాగుందా? ఇక చక్కగా మీరు కర్మలన్నీ కాలిపోవటం మొదలవుతాయి. ఇవన్నీ మీకు అర్థమైంది కదా ఇంతవరకు? అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యాన మార్గం చేస్తున్నాడండి, ఆయన సమాధిలోకి అడుగు పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటికే వయసు అయిపోయింది, శరీరం చాలించాల్సి వచ్చింది, మళ్ళీ జన్మెత్తాడు. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ జన్మెత్తినప్పుడు భగవంతుడు ఒక వరం ఇచ్చాడు మానవ జాతికి. మీరు పూర్వజన్మలో ఎక్కడైతే వదిలి వెళ్తారో, యోగాభ్యాసాన్ని ఎక్కడ వదులుతారో మీకు అక్కడి నుంచే మొదలవుతుంది మళ్ళీ జన్మలో. ఇప్పుడు అతను మళ్ళీ జన్మెత్తాడు, పూర్వజన్మలో సమాధిలోకి అడుగు పెడుతున్నాడు, కర్మలు కాలటం మొదలైపోయి జ్ఞాన మార్గం ఫాలో అయ్యాడు. ఇప్పుడు ముసలోడు అయిపోయాడు, చనిపోయాడు. ఎల్లకాలం బతకలేడు కదా, మరి కర్మలన్నీ దగ్ధం అవ్వాలని చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ జన్మెత్తాడు. ఇప్పుడు అతని గతి ఏం కావాలి? ఇప్పుడు అతనికి శక్తిపాతం ఇస్తారు, శక్తిపాత గురువు కావాలి. అతనికి మళ్ళీ అష్టాంగ యోగం మళ్ళీ మొదలు పెట్టాల్సిన పని లేదు. అష్టాంగ యోగం మీకు తెలిసిందే కదా ఎంత కష్టమో, అది యమ నియమాల నుంచి మొదలవుతుంది. అతను మళ్ళీ అంతా రిపీట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అతనికి కావాల్సింది ఎవరంటే ఇప్పుడు నాలాంటి శక్తిపాత గురువు కావాలి ఆయనకి. అంటే శక్తిపాతం అంటే ఏం చేస్తారు అందులో? మీరు మీ ద్వారా ఎనర్జీని ఇస్తారా వాళ్ళకి? వాళ్ళలో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకటి ఇది ముందు నేను చెప్పింది, ఇది శక్తి ఆల్రెడీ జాగృతం అయిపోయింది. పూర్వజన్మలో సమాధిలోకి అడుగు పెట్టబోతున్నాడు, వాళ్ళకి జాగృతం అయిపోయింది, ఆల్రెడీ జాగృతం అయిపోయింది. కొంతమందికి జాగృతం కాబోతుంది, ఇంకా కాలేదు, చనిపోయారు, ముసలివాళ్ళే చనిపోయారు. అప్పుడు 3 గుణాలు, రజోగుణం, సత్వగుణం, తమోగుణం 3 సమతుల్యత స్థితికి కూడా వచ్చి ఉన్నాయి, దాదాపు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పుట్టారు. ఈ మళ్ళీ పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 2 కేటగిరీలు ఉన్నాయి. శక్తి జాగృతం అవ్వబోతుంది, చనిపోయారు. కొంతమంది ఆల్రెడీ అయిపోయింది కానీ కర్మలు కాలేదు, మొదలైంది ప్రక్రియ, చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ పుట్టారు. వాళ్ళకి ఏమవుతుందంటే శక్తి మరుగుతున్న నీళ్ళలాగా ఉంటుందన్నమాట, ఎవరైతే శక్తి జాగృతం అయి ఉంటుందో. అయితే
దీనికి ఏం చేశాడంటే భగవంతుడు ఒక రూల్ పెట్టాడు. మానవ సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక రూల్ పెట్టాడు. ఏ రూల్ ఏమిటి అంటే ఒక పద్ధతి ప్రకారమే సమాజం ముందుకు పోవాలి. ఇప్పుడు పూర్వజన్మలో ఎవడో గొప్ప పండితుడు ఉంటాడండి, చదివి శాస్త్రాలని చదివిన పండితుడు ఉంటాడు, మళ్ళీ జన్మెత్తాడు, మళ్ళీ స్కూల్కి పోవాలా పడలేదా చిన్నపిల్లవాడి నుంచి? అది పద్ధతి అన్నమాట. అతను ఆల్రెడీ చదివి ఉన్నాడు, గొప్ప పండితుడు పూర్వజన్మలో, ఆ సంస్కారాలన్నీ ఎక్కడికి పోలేదు. సో వేగంగా అందుకుంటాడు, కానీ మళ్ళీ పద్ధతి ఫాలో అవ్వాలి. అదేవిధంగా భగవంతుడు కూడా స్కూల్కి వెళ్ళాడు. సో ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్ర మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక గురువు మాధ్యమంగానే జరగాలి. ఒక గురువు లేకుండా, అంటే అతని పర్యవేక్షణ లేకుండా నేనే చేసుకుంటానని అంటే కుదరదు. అది సొంత వైద్యం చేసుకున్నట్టు ప్రమాదకరం అవుతుందన్నమాట. సో శక్తి ఏమో జాగృతమై ఉంది ఆల్రెడీ. మరి ఈ ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో, ఈ గురు శిష్య సంబంధం అనేది ఈ ప్రాథమిక సూత్రం, అంటే ఏమి మోక్షం అనేది గురు కృపాహి కేవలం అన్నారు. అంటే భగవంతుడే గురువు రూపంలో కృప చూపించాలి. ఇప్పుడు ఈ ప్రాథమిక చట్టం అనేది ఉల్లంఘించబడకూడదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఈ ప్రాథమిక చట్టం ఏదైతే ఉందో, గురు మాధ్యమంగా మాత్రమే యోగాభ్యాసం చేయవలసి ఉన్నది. ఆ ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించకూడదు ఎవరు కూడా, అది ఉల్లంఘించబడకూడదు. కాబట్టి శక్తి ఏమో జాగృతమై ఉంది, అయినా కూడా మళ్ళీ జన్మెత్తినప్పుడు అతనికి మళ్ళీ అష్టాంగ యోగం అంతా మళ్ళీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక శక్తిపాత గురువు ఎవరో దొరుకుతాడు. ఆ శక్తిపాత గురువు ఏం చేస్తాడంటే అతనికి ఆ లింక్ ఏర్పడిపోతుంది అనమాట, గురు శిష్య లింక్ అనేది ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఆ గురువు ఏం చేయగలడు? ఆ శక్తిని ఇప్పుడు మన సిమ్లో పెట్టినట్టు సిమ్లో పెట్టేస్తాడు. ఇక ఇప్పుడు మీరు పప్పు వండుతున్నారండి, హార్డ్ వెరైటీ పప్పు, అర్థమైంది కదా, దాన్ని సిమ్లో పెట్టేస్తాడు. ఇప్పుడు ఎవరికైతే శక్తి జాగృతం ఇంకా కాలేదో వాళ్ళకి ఇప్పుడు జాగృతం అయిపోతుంది. ఎలా అవుతుంది? కేవలం సంకల్పం చేసినంత మాత్రాన. అతను చేసినంత మాత్రాన ఎందుకు అవుతుంది? అతనిలో ఏం పవర్ ఉంది? ఆ గురువులో ఏ పవరు లేదు, నాలో ఏ పవరు లేదు. నేను మాధ్యమం మాత్రమే, బటన్ నొక్కుతున్నాను అంతే. అక్కడ ఎలక్ట్రిక్ ఆపరేటర్ లాగా నేను బటన్ నొక్కుతున్నాను. శక్తి మీద నాకు ఎలాంటి నియంత్రణ లేదు. మరి నేను బటన్ నొక్కితే మాత్రం చేత నేనే నొక్కితే ఎందుకు అవుతుంది అది? ఎందుకంటే నాకు ఆ జాబ్ మా గురువు గారు ఇచ్చిపోయారు కాబట్టి. మా గురువు గారు ఆయనకి ఎవరు ఇచ్చారు? వాళ్ళ గురువు గారు ఇచ్చారు. వాళ్ళ గురువు గారికి ఇంకే గురువు ఎవరు ఇచ్చారు? వాళ్ళ గురువు గారు ఇచ్చారు. ఇక మానవ జాతి చివరి దాకా వెళ్ళండి. మానవ జాతికి మొదటి గురువు శివుడు. శక్తి ఎవరి నియంత్రణలో లేదు, కేవలం శక్తి శివుడి నియంత్రణలో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే శివుడు స్వయంగా శక్తే కాబట్టి. సో ఆ గురు పరంపర మాధ్యమంగా సమాజం అనేది, మానవ సమాజం అనేది నిర్మాణం జరిగింది యుగాల నుంచి కూడా. అందువల్లే అది సాధ్యం అవుతుంది ఆ శక్తిపాతం అనేది. శక్తిపాతం అంటే ఇప్పుడు నేనేం చేయలేదు, నా దగ్గర ఏ శక్తి లేదు చేయడానికి. నేను కేవలం బటన్ నొక్కుతున్నానంటే మాధ్యమం అయ్యి. మీకు ఇంకా ఉదాహరణ కావాలంటే, నేను ఎగ్జాక్ట్గా ఏం అడుగుతున్నానంటే శక్తిపాతం ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ధ్యానం నేర్పిస్తాము అంటారు సార్, అంటే కూర్చోబెడతారు, సుఖ ఆసనంలో కూర్చోండి అంటారు, కళ్ళు మూసుకోండి అంటారు, శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు, ఆలోచనలు వచ్చినా కొంచెం పక్కకి పట్టించుకోవద్దు, ఇగ్నోర్ చేయండి అంటారు. అలా శక్తిపాతం అనేది ఆ ప్రాసెస్ ఏంటి అసలు? అది ఏం చేయాలి? అది చెప్పానుగా మీకు ముందే, 4 విధాలుగా చేస్తాం అక్కడ. మెయిన్ సంకల్పం అనేది ముఖ్యం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు శక్తిపాతం చేయాలనుకుంటే నేను సంకల్పం చేసేస్తాను శక్తిపాతం జరగాలని. శక్తిపాతం అంటే శక్తిపాతం మీన్స్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలనా మీ నుంచి నాకు? అది బాహ్యంగా పోతుంది. ఎస్ ఎస్, మీరు అనేది కరెక్ట్. బాహ్య ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ నాకు రిటర్న్ అయిపోతుంది. అది గురువు నుంచి శిష్యుడికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెనక్కి రిటర్న్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు ఉండదు అక్కడ. శిష్యుల్లో ఏమవుతుంది? అప్పుడు దాకా బాహ్యంగా పోతుంది కదా శక్తి, ఇప్పుడు అది వెనక్కి తగ్గిపోమని ప్రేరేపితం అవ్వడం జరుగుతుంది అక్కడ. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇది అడుగుతున్నాను. అయితే దీన్ని ఇప్పుడు నేను సంకల్పం దాకా చేసేయచ్చు ఒకటి. రెండోది ఏం చేస్తాను? స్పర్శ దాకా చేయొచ్చు. స్పర్శ కంటి చూపు ద్వారా చేయొచ్చు, లేదా ఒక మంత్రానికి దాన్ని లింక్ పెట్టి కూడా చేయటం జరుగుతుందన్నమాట. అంటే మన సౌకర్యం అని బట్టి. ఎందుకు సౌకర్యాన్ని బట్టి చేస్తున్నారు అలా అంటే, ఇప్పుడు పూర్వకాలంలో
ఎవరో ఇప్పుడు కేరళలో ఉండేవాళ్ళు, తమిళనాడు ఉండేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అండి ఋషికేశ్, హరిద్వారు ఋషికేశ్ వెళ్ళేవాళ్ళు. నెలల తరబడి ప్రయాణం చేసేవాళ్ళు అడవుల్లో గుండా. మళ్ళీ తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అక్కడ ఎవరో మహాత్ముడు వాళ్ళకి దొరికేవాడు, శక్తిపాత్ దీక్ష ఇచ్చేవాడు. అతను శక్తిపాత్ దీక్ష తీసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయిపోతాడుగా వాళ్ళ ఊరికి. ఏమండి మా భార్య కూడా ఉంది మా ఊరిలో, మా భార్య కూడా దీక్ష ఇవ్వండి అని అడిగేవాడు. అప్పుడు గురువుగారికి ఏం చేసేవాళ్ళు, ఆ రోజుల్లో మరి ఫోన్లు లేవు, వీడియో కాల్స్ లేవు కదా, ఒక మంత్రాంతో లింక్ పెట్టేసేవాళ్ళు. అంటే సంకల్పమే కదా ఇక్కడ, అతను సంకల్పం చేస్తే అది అవుతుందన్నమాట. ఇక్కడ అది ఎందుకు అవుతుందనేది అతని అధికారం వచ్చింది, వాళ్ళ గురువుల నుంచి ఎప్పటి నుంచో అధికారం వస్తుంది. అది వచ్చింది కాబట్టి అది పని వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆయన గాయత్రి మంత్రం లేకపోతే ఇంకో ఏదైనా మంత్రం చెప్పేవాడు, అంటే సులభంగా గుర్తుండేటట్టు. అంటే ఆయన రాసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇక మీ భార్యకి గాయత్రి మంత్రం జపం చేయమని చెప్పండి, ఒక మంచి రోజు చూసి తల స్నానం చేసి ఖాళీ కడుపున తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చొని ఉదయాన్నే ఈ మంత్రం నన్ను దలుచుకొని మంత్ర జపం చేయమని చెప్పండి అని చెప్పేవాడు. ఇక 4-5 నెలలు ఆయన వెనక్కి వచ్చేవాడు నడుచుకుంటూ. ఇక ఆ రోజుల్లో మంచి వెహికల్స్ లేవు కదా. ఆయన చెప్పేవాడు భార్యకి, ఈ విధంగా గురువుగారు నా దగ్గర నేను దీక్ష తీసుకున్నాను, మీకు కూడా దీక్ష ఇచ్చేసాడు, ఇది అంట ప్రొసీజర్ ఇలా చేయాలి అట. మరి గురువుగారిని ఎలా తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉండేవాళ్ళు, 6 అడుగులు ఎత్తుంటాడు, సన్నగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, లేదా పొట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, తల మీద జుట్టు ముడేసుకొని ఉంటాడు, కాషాయ బట్టలు వేసుకుంటాడు, లేదా అంగవస్త్రం కొట్టుకొని ఉంటాడు, ఏదో ఒకటి చెప్పేవాడు. అంతే, ఆ రూపం కల్పించుకునేది, ఆ రూపాన్ని కల్పన చేసుకొని ఇమాజిన్ చేసుకునేది. అందరూ చేస్తున్నది అదే కదా. ఇప్పుడు మనం రాముడిని కృష్ణుని ఇమాజిన్ చేసుకుంటామండి. ఒక పురుషుడు ఉన్నాడు, చేతుల్లో బాణం ధనస్సు పెడితే రాముడు అయిపోయా, ఆ బాణం తీసి లాగేసేయండి, చేతుల పిల్లని గ్రోవ్ ఇచ్చేసేయండి, కృష్ణుడు అయిపోయా, తల మీద నెమలి కట్టేసేయండి, పర్ఫెక్ట్ కృష్ణుడు అవతారం రెడీ. అంతే కదా. అసలు కృష్ణుడు ఎలా ఉండేవాడో ఎవరికి తెలియదు, ఒకళ్ళు తెలిసినా కూడా అది ఏం ఒరిగేది లేదు. ఎంతమంది చూడలేదు కృష్ణుడిని? కృష్ణుడు మహాభారతంలో ఎంతమంది కృష్ణుడిని చూడలేదు, ఎంతమంది రామాయణంలో ఎంతమంది రాముడిని చూడలేదు? ఆయన ఏమైనా ఒరిగిందా వాళ్ళకి, చూసిందా దానివల్ల? ఇప్పుడు అంతే. జస్ట్ చెప్తున్నాను మీకు. సో ఆ విధంగా కల్పన చేసుకునేవాళ్ళు, శక్తిపాతం జరిగిపోయేది, క్రియలు మొదలైపోయాయి వాళ్ళకి. సో ఇది శక్తిపాతం ప్రక్రియ. ఇది మీరు ఇక్కడ ఏమవుతుంది, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే స్వతంత్ర యోగ మార్గాలు వేరు. ఇప్పుడు ధ్యానం చేస్తాం కదా, ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, నేను ఇందాక చెప్పాను, ఇది ఒక టెక్నిక్ మాత్రమే. యమనియమాలతో మొదలుపెట్టి శక్తిని జాగృతం చేయడానికి ఉపయోగించేటువంటి టెక్నిక్ మాత్రమే. అలాగే భక్తి యోగం అనేది ఒక టెక్నిక్ మాత్రమే. మీకు ఏ రాముడి నుంచి మోక్షం రావటం లేదు, ఏ కృష్ణుడి నుంచి మోక్షం రావటం లేదు. మీరు భావోద్వేగానికి పోయారంటే అసలు విషయం అర్థం కాదు. మరి ప్రశాంతంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తేనే అర్థమవుతుంది. మీకు కేవలం పరికరంగా ఉపయోగపడుతున్నాడు రాముడు కానీ కృష్ణుడు కానీ, ఏ దేవి అయినా ఏ దేవత అయినా చివరికి మీరు భావ సమాధిలోకి వెళ్ళటానికి. మరి భావ సమాధిలోకి వెళ్ళటానికి మీరు నానా ట్రై చేస్తున్నారు. ఏ విధంగా? ఇప్పుడు మనసు అనేది కోతి లాంటిది, రాముడి మీద ఫోకస్ చేయాలంటే కుదరదు దానికి. అందుకని రామాయణ పారాయణం చేస్తారు, సుందరకాండ పారాయణం చేస్తారు, రాముడు గుడికి వెళ్తారు, రాముడు తిరిగిన ప్రదేశాలన్నిటికీ వెళ్తారు, రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు సెలబ్రేట్ చేసుకుంటారు, రామనవమి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మనసుని కట్టిపడేస్తున్నారు రాముడికి, రాముడితో కట్టిపడేస్తారు మనసుని. మనసు ఎటన్నా పోని రాముడు 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 రామకోటి రాస్తున్నారు. ఇంకా ఏదో ఒక క్షణంలో ఇప్పుడు రాముడు మాయమైపోతాడు, మనసు భావ సమాధిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ప్రక్రియ ఎలాగో జరగాలి. అది జరగకుండా ఎవరికి ఏమీ కాదు, ఏ మోక్షం రావడం లేదు. కానీ గురువుగారు ఎలా చెప్తున్నారు ఏంటనే భావోద్వేగానికి వెళ్తే ఏం కాదు మళ్ళీ. సో యోగాభ్యాసం వేరు, మతం వేరు, దేవీ దేవతలు వేరు. మతం, దేవీ దేవతలు ఇవన్నీ ఏమిటంటే సంస్కృతిలో భాగం మన. అంతేగాని యోగాభ్యాసానికి వీటికి సంబంధం లేదు. దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక శక్తిపాతం అనేది ప్రక్రియ ఎలా జరుగుతుందని చెప్పాను. అంటే ఈ బాహ్యంగా వెళ్ళే శక్తిని
వెనక్కి తగ్గిపోవని ప్రేరేపితం చేయాలి. దాన్ని కుండలిని శక్తి జాగరణ అంటారు. రకరకాల యోగ మార్గాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఉదాహరణకి భక్తి మార్గం, ఆహ్లాదిని శక్తి అంటారు. అంటే శక్తి జాగరణ అనేది ఏమి ఉండదు ఇక్కడ. శక్తి ఎప్పుడూ జాగృతమే. శక్తి అనేది సర్వం తెలిసింది కదా, జ్ఞానవతి అయిపోయా, స్వయంగా సరస్వతీదేవి రూపం అయిపోయా. మనం అర్థం చేసుకోవడానికి ఇలా అంటున్నాం శక్తి జాగరణ అని. అంతేగాని శక్తి జాగృతం అవటం అంటే ఏం జరగటం లేదు ఇక్కడ. వెనక్కి తగ్గిపోమని ప్రేరేపితం చేస్తున్నాం. బ్రహ్మాండం స్థితిలో దాన్ని మనం కాళికాదేవి అంటాం, వ్యక్తిగత స్థాయిలో కుండలిని శక్తి అంటాం, అంతే తేడా. ఆ విధంగా చేయగల కెపాసిటీ ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర కెపాసిటీ అంటూ ఏం లేదు అక్కడ. ఎవరో ఆ అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేస్తే అది అయిపోతుంది ఆ పని. ఇప్పుడు మా శిష్యులు ఎంతోమంది ఉన్నారు, శక్తిపాద గురువులు ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇస్తుంటారు. నా శిష్యులు కూడా ఉన్నారు గురువులు, చాలామంది కుర్రవాళ్ళు. అందరూ నన్ను అడుగుతుంటారు ఇదే ప్రశ్న, ఏంటి గురుగారు వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి మీరు దీక్షాధికారం ఇచ్చి వాళ్ళని గురువులను చేశారు. నేను చెప్పాను, ఈ గురువులు వేరు ఇక్కడ. వీళ్ళు కేవలం బటన్ నొక్కుతున్నారు అంతే, ఎలక్ట్రిక్ ఆపరేటర్ లాగా బటన్ నొక్కుతున్నారు. దానికి వాళ్ళకేం శాస్త్రం తెలియక్కర్లేదు. శాస్త్రం ఎవరికి, అది జ్ఞానయోగం ఫాలో అయ్యే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు గొప్ప గొప్ప యోగులు ఉన్నారు కదా, వీళ్ళకి ఏ శాస్త్రాలు చదువుకున్నారండి? వాళ్ళు ఏ విధంగా ఈ మెడిటేషను, అష్టాంగ యోగం ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు మీరే చెప్పండి. తులసీదాసు, అన్నమాచార్యుడు, గొప్ప గొప్ప భక్తి యోగులు ఉన్నారు కదా. ఈ భక్తి యోగం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం ప్రాక్టీస్ చేస్తారు? ఎలాంటి ముద్రలు, ఎలాంటి హఠయోగం ఇవన్నీ చేయలేదు కదా. మరి అదేవిధంగా హఠయోగం ఇవన్నీ చేసిన వాళ్ళు ఏ శాస్త్రం చదువుకున్నారు? అలా అన్నమాట. అంటే మరి ఏది ఫాలో అవుతున్నారో దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. మీరు చెప్పినట్టుగా మనం ఉన్న ప్రొఫెషన్ అనేది ఏంటి అనేది కాదు, ఎందుకంటే మన ప్రొఫెషన్ అనేది మనకు ఒక లేయర్ అనమాట, అదొక లేయర్ లాగా అంతే. కానీ ఆ లేయర్ తొలగిపోతే మన లోపల ఉండే కోర్ అనేది అలానే ఉంటుంది. సో ఈ ఆధ్యాత్మికతలోకి మనం రావాలి అంటే దానికి ప్రొఫెషన్కి ఏం సంబంధం లేదు. ఓవరాల్గా మనందరం కూడా అదే మానవత్వంతో కూడిన మనుషులు అంతే. మనందరిలో కూడా ఉన్నది ఒకే ఆత్మ. సో ఆ ఆత్మ అనేది ఖచ్చితంగా మనలో నుంచి దాని శక్తిని అది ఖచ్చితంగా తెలుసుకుంటుంది ఏదో ఒక టైంలో. కానీ దానికోసం మనం ప్రత్యేకించి ఏం చేయనవసరం లేదు. ఏంటంటే మనం వెళ్ళే ఒక మార్గంలో మన ఒకే ఒక సంకల్పం, మీరు అన్నట్టు మనల్ని మనం తెలుసుకోవాలి, మనం ఏంటో మనం తెలుసుకోవాలి. మన ఫీల్డ్ ఏదైనా కానివ్వండి, దానికోసం మనం ఎలా ట్రైన్ అయినా ఓకే. అలాంటి థాట్స్ ఎప్పుడైతే మన లోపల పడతాయో ఆ టైంలో ఖచ్చితంగా మన జర్నీ అనేది టర్న్ అవుతుంది స్పిరిచువాలిటీ వైపు. సో అటువైపు టర్న్ అయ్యి ఆర్మీ నుంచి ఇలా స్పిరిచువాలిటీలోకి వచ్చి ఇలా అందరికీ శక్తిపాతం ఇస్తూ మీరు చేస్తున్న ఈ వర్క్ అనేది చాలా గ్రేట్ సార్. అలాగే ఈ గొప్ప జ్ఞానాన్ని మా వ్యూయర్స్ అందరికి కూడా అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.